ఇది ప్రమాదం అని భావిస్తున్నారా, హత్య అని అనుకుంటున్నారా? కొవ్వూరు దగ్గర 11:30కి కాపు కాయాలా? మీరు వ్యక్తిగతంగా తెలుసు అన్నారు కాబట్టి ప్రవీణ్ గారికి తాగే అలవాటు ఉందా లేదా? చెప్తాడు ఆయన, చర్చితో సహా చెప్తా. ఆయన ఫౌండరు, పాస్టర్, చాలా మంది అంటున్నారు, ప్రేక్షకులు వినండి. పగడాల రంజిత్ తోఫీర్ పేరు చెప్పాడు, మీకు తెలుసా? అది అది మామూలుగా ఏది ఎప్పుడో చెప్పిండొచ్చు, కానీ రీసెంట్గా ఏది చనిపోయేటప్పుడా? చనిపోక ముందు వారం 10 రోజుల ముందు ఏమని ఫేస్బుక్లో చూపించమంటారా? ఇప్పుడు ప్రవీణ్ గారు మీకు తెలిసిన ఆయన తాగకపోవచ్చు, ఓకే. ఆ రోజు ఆయన ఏ బాధలో ఉన్నాడు మీకు తెలుసా? తెలియదు, అంతే కదా. ఎవరు ఏ టు జెడ్ మీకు ఏం తెలుసు? తెలియదు కదా. నేనేం చెప్తున్నాను, మీకు అనుమానాలు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ అంతవరకు పర్వాలేదు. కానీ మీరు ఎమోషన్స్ రెచ్చిపోయిన పరిస్థితుల్లో కొంతమంది పేర్లు చెప్పి వాళ్ళే చేశారంటే వాళ్ళ మీద దాడులు జరిగితే మీరు బాధ్యత తీసుకుంటారా? సార్ అంటే మీరు ఏ విధంగా రెచ్చగొడతారు అసలు? రెచ్చగొట్టడం పేరు పెట్టి అయితే రెచ్చగొట్టేది లేదు. మీరు కళ్ళ ముందు కనపడి నేను నమ్మను అంటే ఉపయోగం లేదు. అట్లా కాదు. ఇప్పుడు కళ్ళ ముందు ఆధారాలు కనపడుతున్నా మేము నమ్మమని చెప్తున్నారు. మీరు ఏ ఆధారం లేకుండా యేసు మన కోసం చచ్చిపోయాడు మీరు నమ్మండి అని మీరు ఎట్లా చెప్తారండి? అది దేని గురించి? యేసు నమ్మండి, యేసు ఇప్పుడు గొప్ప దేవుడు కాబట్టి నమ్మండి అంటాము. నేను ఒక మాట చెప్తాను. నేను అనేది ఏమంటే, మీరు వాళ్ళు ఏమన్నా కానీ ఉలిక్కి పడమాకండి. ఉలిక్కి పడం కాదు, ఇమేజ్ ఉన్న వ్యక్తులు అలా మాట్లాడొద్దు అంటున్నా. వాళ్ళకి ఏమి ఒక మినిట్ నేను అదే చెప్తుంది. ఏం ఇమేజ్ ఉంది చెప్పు? ఐఎమ్ టాకింగ్ ఇన్ ఫ్రంట్ సమాజానికి ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తులు వీళ్ళు. నువ్వు అంటావు ఒక 4 పేరు చెప్పండి అని ఒక క్రైస్తవం అడిగితే ఏం చెప్తారు? ఫస్ట్ కరుణాకర్ సుగ్గుణ అంటారు. ఎందుకు? యేసు యూదుల్ని ప్రశ్నించాడా లేదా అంటే అసలు మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా? యూదులు తప్పు చేస్తే ఎవరైనా ప్రశ్నిస్తారా? అట్లా కాదు. నమస్తే. ఈరోజు శివశక్తి స్టూడియోలో 2 అతిథులు వచ్చారు. క్రైస్తవ వర్గానికి చెందినటువంటి 2 మిత్రులు వచ్చారు. మిత్రులంటే ఈరోజు ప్రత్యేకంగా ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడడానికి వచ్చారు. మొదటిసారిగా కలవటం అంతే, ఇంతకుముందు నాకు పరిచయం కూడా లేదు. కాకపోతే జరుగుతున్నటువంటి ఈ పరిణామాల గురించి వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తామన్నారు. విశేషం ఏంటంటే ఇందులో ఒక ఆయన ప్రవీణ్ పగడాల గారికి వ్యక్తిగతంగా తెలుసు. అంటే ఒక క్రైస్తవ ఆర్గనైజేషన్లో ఆయనకి సీనియర్గా పనిచేశానని కూడా చెప్పారు. సరే, వాళ్ళ వివరాలు ఏంటనేది వారి ద్వారానే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ముందుగా మీకు శివశక్తికి స్వాగతం. థ్యాంక్ యూ. వ్యక్తిగతంగా మీ వివరాలు తెలియజేస్తారా? ఐఎమ్ డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ కె అనిల్ కుమార్. ప్రవీణ్ పగడాలకి నేను 10 సంవత్సరాలుగా ఫ్రెండ్ అని. మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కోసము వాళ్ళ ఫెసిలిటీస్ అప్పుడప్పుడు మేము రెంట్కి తీసుకొని వాడుకుంటూ ఉండాలన్నమాట. ఆయన బైబిల్ ట్రైనింగ్ నడిపించేవాడు, నేను బైబిల్ ట్రైనింగ్ నడిపించేవాడిని. సో ఆ సందర్భాల్లో ప్లస్ ఒకే ఆర్గనైజేషన్లో పనిచేసినాం. నేను అందులోంచి బయటకు వచ్చినాను. సో తద్వారా ఒకే ఆర్గనైజేషన్ కాబట్టి ఆ ఫీలింగ్ ఉండేది ఎక్కడ కలిసినా కానీ. సో బయట కలిసినప్పుడు కూడా నన్ను అన్న అనేవాడు. తర్వాత హరిహర కళాభవన్లో నేను తెలుగు క్రిస్టియన్ ఇంటలెక్చువల్ సమ్మిట్ జరిపించినప్పుడు ప్రవీణ్ యూఎస్లో ఉన్నాడు. యూఎస్లో ఉన్నప్పుడు ఆ ప్లాట్ఫామ్కి యాక్చువల్గా నేను ప్రెసిడెంట్గా ఉండమని అడిగినాను ప్రవీణ్ని. వచ్చిన తర్వాత దీన్ని లీగల్గా తీసుకెళ్దాము, క్రిస్టియనిటీ తరపున మనం మాట్లాడేదానికి అని. అక్కడ నుంచి ఆ కనెక్షన్ అట్లా కొనసాగింపుగా నడుస్తూ వచ్చిందనమాట. సో దట్స్ హౌ ఐఎమ్ స్టిల్ ఇన్ కైండ్ ఆఫ్ టైం. ఒక 2 రోజుల ముందుగా కూడా నేను యాక్చువల్గా కాల్ చేయబోయినాను ప్రవీణ్కి. ప్రవీణ్ మళ్ళీ ఫెసిలిటీ కావాలా, ఒకవేళ ఖాళీగా ఉంటే చెప్పండి, మళ్ళీ మేము వస్తామని చెప్పి. అంతలోకి ఈ వార్త వినడం జరిగిందనమాట. సో దట్ ఇస్ మై రిలేషన్షిప్. ఓకే, ఓవరాల్గా మీకు ప్రవీణ్ గారి గురించి వ్యక్తిగతంగా బాగా తెలుసు కొంచెం. ఓకే, సరే, మళ్ళీ ఎవరెళ్ళకి వెళ్దామండి. మీ వివరాలు? నా పేరు బిషప్ భాస్కర్ ములకల అని మా క్రైస్తవ సమాజంలో అంటారు. నేను పాస్టర్ని కూడా. తర్వాత భారత్ క్రిస్టియన్ కౌన్సిల్కు నేను ఫౌండర్ ప్రెసిడెంట్ను. తర్వాత బిషప్స్ కౌన్సిల్ అని తెలంగాణ బిషప్స్ కౌన్సిల్కు జనరల్ సెక్రటరీ. అలాగున గ్రేటర్ హైదరాబాద్ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ అసోసియేషన్స్ కూడా నేను జనరల్ సెక్రటరీని. అలాగ చాలా ఉన్నాయి నాకు. అయితే ఇది కరుణాకర్ సుగ్గుణ అనే మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ కలవడం ఫస్ట్ టైం. సరే, సంతోషం అండి. కాకపోతే ఇప్పుడు ఒక వివాదాస్పద సమయంలో మీరు శివశక్తి స్టూడియో రావడం జరిగింది.
ఓవరాల్గా జరుగుతున్న పరిణామాల మీద మీ అభిప్రాయం ఏమంటారు? అంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిది జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇది ప్రమాదం అని భావిస్తున్నారా, హత్య అని అనుకుంటున్నారా? హత్య అని అనుమానిస్తే హంతకులు ఎవరయ్యే అవకాశం ఉంటుందని తర్వాత అక్కడికి వెళ్దాం. ఫస్ట్ ఇది ప్రమాదమా హత్య అనే విషయంలో మీ అభిప్రాయం చెప్పండి. అంటే దానికి వెళ్ళే ముందుగా, ఎందుకంటే 2 సైడ్లు ఇమోషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, మేము వచ్చిన కారణం ఏంటంటే ఐ థింక్ ఇట్ ఈస్ టైమ్ ఫర్, అంటే మనము సమాధానాన్ని నెలకొల్పడానికి మన పరిధులు దాటి కూడా కొంచెం అవసరమైతే ముందుకెళ్ళి ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక మంచి వాతావరణాన్ని నెలకొల్పేటువంటి ప్రయత్నంలో భాగంగా మేము ప్రస్తుతానికి ఇక్కడ రావటం అయింది. సో అందులో ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అనేది రైట్ మనం ఎవరు చెప్పలేం. ఇట్ మే బీ యూ ఆర్ ఇట్ మే బీ సంథింగ్ ఎల్స్ ఆర్ సంబడి ఎల్స్. ఒక హత్య జరిగినప్పుడు రకరకాల కారణాలు ఉండొచ్చు, కానీ క్రైస్తవ సమాజం యొక్క దృష్టి, ఇమోషన్స్ చాలా హైగా ఉన్నాయి. సో ప్రభుత్వం తన పని తాను చేసుకెళ్తుంది కాబట్టి సామరస్య వాతావరణము నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా మేము ఇక్కడికి వచ్చినాం అన్నమాట. ఓకే. సో హత్య ప్రమాదం అనేది అది ప్రభుత్వానికే నేను వదిలేయాల్సి వస్తుంది ప్రస్తుతానికి. వ్యక్తిగతంగా మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు చాలామంది క్రిస్టియన్స్, ఇంకా చెప్పాలంటే క్రిస్టియన్స్ కూడా పాస్టర్స్ ఒక ఒపీనియన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇది హత్యే ఖచ్చితంగా, ఇలా జరిగింది, అలా రకరకాలుగా ఇన్వెస్టిగేషన్ వీళ్ళు చేసేస్తున్నారు. మరి ఇంత ప్రచారం ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి వ్యక్తిగతంగా మీరు ఏమని భావిస్తున్నారు? మనసులో ఏదో ఇలా అయ్యి ఉంటుంది అని ఒక భావన ఉంటుంది కదా. వ్యక్తిగతంగా నాతో పాటు మీరు అన్నారు, పాస్టర్లు అన్నారు, చాలా మంచి మాటే. ఎందుకు వచ్చింది ఆ యొక్క అంటే పాస్టర్లతో పాటు క్రైస్తవులను కలుపుతాను నేను. ఎందుకంటే చాలామంది చిన్నపిల్లల నుంచి పెద్దవారికి కూడా ఇది ఒక సెంటిమెంట్గా ఒక పెద్ద హైప్ వచ్చేసింది. దానికి హైప్ రావడానికి ఇందులో ఒకే ఒకరు ఉన్నారు, బహుశా మీకు కూడా వ్యక్తి తెలుసు, హమారా ప్రసాద్ అనేటువంటి వ్యక్తి. తర్వాత మీ కొన్ని పోస్టులు, అంటే ఆ యాక్సిడెంట్ అయిన వెంటనే మాట్లాడడం అనేది చేయడంతో అసలు యాక్చువల్గా అది ఒకవేళ యాక్సిడెంట్ అయి ఉండొచ్చేమో అని ఒక థాట్లో ఉన్నారు. వెంటనే అదే రోజుల్లో ఒక్క రోజులోనే బాగా తాగేసినవాడు అందరికి అలాగా మళ్ళా ఏంటి పోస్ట్ మార్టంలో కూడా ఇలాగనే వస్తుంది చూసుకోండి అని ఒక న్యూస్ స్ప్రెడ్ చేయడం ద్వారా మొత్తానికి అంటుకున్నదండి. చెప్పాలంటే అది ఎంతవరకు పోయిందంటే మీరు ఇప్పుడు బాగా తెలుసు, చాలామంది భోజనం కూడా తినలేని యూత్ పిల్లలు చాలామంది అడుగుతూ ఉన్నారు ఏమైంది, ఇంకా రిపోర్ట్ ఏమొస్తుంది అనేది. కాబట్టి మీరు అన్నదానికి నేను వ్యక్తిగతంగా అది హత్య అని నా యొక్క అభిప్రాయం. మీరు వ్యక్తిగతంగా నమ్ముతున్నారు అది హత్య అని. ఎస్. మీ అభిప్రాయం అండి? ఐ థింక్ 25th నేను ఒక వీడియో చేసిన ఈ విషయంలో. నేను ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ అని చెప్పిన. ఓకే. ఖచ్చితంగా యాక్సిడెంట్ అని చెప్పిన. నేను ఎందుకు చెప్పినానంటే అంటే ఒక రేషనాలిటీని, లాజిక్ని, కామన్ సెన్స్ని వదిలేస్తున్నట్టుగా కొంచెం అనిపించడం బట్టి డే 1 నేను ఏం చెప్పినానంటే ప్రవీణ్ని వేసేయాలంటే, ప్రవీణ్ని చంపాలంటే కొవ్వూరు దగ్గర 11:30కి కాపు కాయాలా. బైరి నరేష్ని హిందూ సమాజం మీద మాట్లాడినప్పుడు ఎట్లా అటాక్ చేశారో మనకు అందరూ తెలుసు. ఒకవేళ హిందూ సమాజం కానీ అటాక్ చేయాలా, కోపం ఉంది, ఏది పడితే అది మాట్లాడుతున్నాడు అని అనుకుంటే వాళ్ళు హైదరాబాద్లోనే కొడతారు. అట్లాంటిది అక్కడికెక్కడికో ఊరికి వెళ్ళి వాని కోసం వెయిట్ చేసి ఇంకొకటి అంటే నేనంటే లాజికల్గా మాట్లాడిన విషయాలు ఇవన్నీ. నేనేందంటే ఇంకొక 5-10 నిమిషాల్లో రాజమండ్రిలో ఉంటాడు. ఒకవేళ కొట్టాలనుకుంటే విజయవాడకి రాజమండ్రికి మధ్యలో కొడతారు. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే అక్కడ కొవ్వూరు దగ్గర యాక్సిడెంట్ జరిగింది కదా, కొంతమూరు, రైట్, అక్కడ బాడీని ఎక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ పడేశారు. రైట్, దట్స్ వాట్. నేను చేసిన వీడియో 25th నేను ఆలోచించి అరే కొట్టాలంటే హైదరాబాద్లో కొడతారు, లేదంటే విజయవాడ దాటంగాలను కొడతారు. కొవ్వూరు దగ్గరికి వెళ్ళి వెయిట్ చేసి అలా వస్తున్నాడా వచ్చాడా, ఓకే ఇక్కడ కొడదాం రండి, ఇక్కడ వేసేద్దాం రండి అనుకోవటం అనేది ఉండదు. అది సీసీటీవీ ఫుటేజ్ ముందుకు వచ్చి కొడతారా, కొంచెం ఆలోచించాలా అని చెప్పి కామన్ సెన్స్ని వదిలేయద్దు అని చెప్పినా నేనైతే ఫస్ట్లోనే చెప్పి, అది మళ్ళీ రాజమండ్రికి ఎంట్రన్స్లో ఎన్ని కోణాలో చూసుకున్నా కూడా
అక్కడ ఎట్లా కొడతారో అని నేను అనుకోని తర్వాత నెక్స్ట్ డే నుంచి లేదు విజయవాడలో మార్చేశారు అన్నారు. విజయవాడలోనే అతన్ని ఇచ్చేసారు, తర్వాత తీసుకొచ్చి బాడీని. సో అక్కడ నుంచి దెన్ ఐఎమ్ వెయిటింగ్. ఓకే, చూస్తా గమనిస్తా వచ్చిన నేను. రోజు రోజుకి ఈ పాస్టర్స్ వాళ్ళ వెర్షన్స్ ఎలా మారాయి అనేది కూడా చూద్దాం. ఇప్పుడు మీరిద్దరూ కలిసి వచ్చారు, కానీ భిన్నాభిప్రాయాలు చెప్తున్నారు కదా. మీరు ఏమన్నారు? వ్యక్తిగతంగా అన్నారు, పాస్టర్లు అన్నారు. ఆయన ఒక ఇంటలెక్చువల్ పర్సన్గా ఆయన అభిప్రాయం చెప్పాడు. నేను క్రైస్తవులలో ఉన్నటువంటి ఆలోచన చెప్పాను, లేక పాస్టర్లలో ఉన్నటువంటి ఆలోచన చెప్పాను. మీరు నా వ్యక్తిగతంగా కూడా అది హత్య అని హత్య నమ్ముతున్నారు, ఇప్పటికి నమ్ముతున్నా. ఇప్పుడు ఈయనేమో అది కామన్ సెన్స్తో లాజికల్గా ఆలోచిస్తే అది యాక్సిడెంట్ అర్థం అవుతుంది అన్నారు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఏం వివాదం లేదా? మళ్ళీ మీరిద్దరు ఫ్రెండ్స్గానే ఉంటారు. మా ఇద్దరి మధ్య వివాదం ఉంది, ఈ విషయం మీద వివాదం ఉంది. ఇక్కడ రాకముందు కూడా మీరిద్దరు ఈ విషయంలో వివాదం ఉంది, తర్కించుకున్నా. ఇంకో లైవ్ లో కూడా ఇంకో దగ్గర కూడా చెప్పిన ఈ విషయం. నాదైతే క్లారిటీ ఉంది. మీరు హత్య అనడానికి ఏంటి మీకు? హత్య అనడానికి ప్రధాన కారణం, ఒకవేళ అంటే గవర్నమెంట్ని తప్పట్లేదు, ఇంకా పోస్ట్ మార్టం రాలేదు, నేను పూర్తిగా ఇది హత్యే ఇంకా 100% అని నేను ప్రజల్లో ఉన్నటువంటిది, మాలో ఉన్నటువంటి వ్యక్తిగతమైన నేను చెప్పాను. ఒక వ్యక్తి చనిపోతే ఒక 24-48 అవర్స్లో పోస్ట్ మార్టం వచ్చేస్తుంది. కానీ ఇంతవరకు వారం రోజులు అయింది, దాచిపెట్టారు అంటే ఒకవేళ అంటే ప్రజల సెంటిమెంట్లను బట్టా, లేకపోతే రాజకీయ ఒత్తిళ్ళు బట్టా, లేకపోతే మతపరమైన ఏమైనా ఇన్వాల్వ్ ఉన్నాయనో, మొత్తానికి లోకేష్ గారు స్పందన, చంద్రబాబు గారి స్పందన, పెద్ద పెద్ద వారి స్పందన వచ్చి కూడా ఇంకా రిపోర్ట్ రావట్లేదు. కాబట్టి ఆ డౌట్ నాకు వ్యక్తిగతంగా, ఒకవేళ ఇది హత్య అయి ఉండొచ్చు, ఒకవేళ చెప్పితే బయటికి Day 1 పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చేస్తే మీకు అనుమానం ఉండేది కాదు, అంతే ఉండేది కాదు. అయితే నేనేమంటున్నానంటే, ఇంతకుముందు ఒక ఛానల్తో కూడా మాట్లాడిన విషయం ఎందుకు లేట్ అయ్యింది అంటే, ఇప్పుడు సాధారణ కేసుల్లో అనుకోండి వెంటనే రిపోర్ట్స్ వచ్చేస్తాయి, కానీ దీన్ని చాలా కాంప్లికేటెడ్గా, సెన్సిటివ్గా మార్చారు. మీరు Day 1 అక్కడ రాజమండ్రి హాస్పిటల్ ఏదైతే ఉందో, ప్రవీణ్ గారిని తీసుకొచ్చారు కదా, ఆ హాస్పిటల్ పరిసరాలు మొత్తం ఎలా ఉన్నాయి, అంతా కూడా అసలు పచ్చగడ్డేస్తే బొగ్గుమని మొత్తం రగులుకునేలాగా ఉన్నాయి. ఒక్కొక్కడు నోటికి వచ్చిందలా మాట్లాడుతున్నారు, తగలబెట్టేస్తాం, ఊచకోతలకు వస్తామని ఒకడు, అసలు ఇందులో తాగాడని రిపోర్ట్ వచ్చిందని మేము ఒప్పుకోమని ఒకడు, ఒకవేళ ఇది యాక్సిడెంట్ అని తెలిస్తే ఎక్కడి నుంచి కదిలేదు లేదు, మేము అందరం ఎక్కడే భీష్మించి కూర్చుంటామని ఒకడు. ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసిన తర్వాత ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోకుండా జస్ట్ రిపోర్ట్ చెప్పేశారనుకోండి, గొడవలు అవుతాయి అవ్వా. సరే, నేనేమంటానంటే అదే మీరు అన్నారు కదా చాలా బీభత్సంగా ఉన్నారని, అక్కడికే మహాశయ రాజేష్ వచ్చాడు, 100% 90% ఇది యాక్సిడెంట్ అని అందరి ముందు చెప్పగలిగాడు. అవును, ఆయన అభిప్రాయం కాదు మరి ఏమనలేదు ప్రజలు ఏమనలేదు కాదు, రాజేష్ మహాశయని వెళ్ళిన తర్వాతనే ప్రజల్లో రియాక్ట్ వచ్చింది. లేదు అక్కడే మాత్రం రాలేదు. లేదండి, నేను చూసా, రాజేష్ క్షమాపణ చెప్పాలి అని చెప్పి కొంతమంది అక్కడ గొడవకు దిగారు, కొంతమంది కొట్టడానికి ప్రయత్నం చేస్తే పారిపోయాడని కూడా కల్పించారు. ఇదంతా అబద్ధం తర్వాత అతను చెప్పాడు. అంటే జస్ట్ రాజేష్ ఒక కామన్ మ్యాన్, అతనే గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ కాదు కదా, ఒక క్రిస్టియన్గా ఉన్న వ్యక్తే ఇది యాక్సిడెంట్ లాగా కనిపిస్తుందంటే తట్టుకోలేకపోయారు. కొట్టడానికి వచ్చారా, తిట్టారా, క్రైస్తవులు అంటే సమాధానకర్తలు కనపడుతుందండి ఈరోజు స్పష్టంగా. ఎవరైనా ఇప్పటి వరకు ఏ బస్సును కానీ లేక ఏదైనా తగలబెట్టినట్టు కానీ, ఇంత ఒక మాట నేను చెప్పొద్దు కానీ, రాజశేఖర్ రెడ్డి తర్వాత అంటే మాలో ఒకవేళ ప్రజల్లో అందరిలో వచ్చినప్పుడు ఎంత బాధపడ్డారో, క్రైస్తవులు ఇప్పుడు ఇంత భారీ ఎత్తున బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గురించి, ఎందుకంటే ఏకైక వ్యక్తి. దేనికి ఏకైక వ్యక్తి అంటే హిందుత్వం కాదు, ఒక బైబిల్ సిద్ధాంతాన్ని ఉన్నది ఉన్నట్టుగా, హిందుత్వాన్ని ఎప్పుడు తిట్టలేదండి, మీరు దయచేసి అనుకోదండి, హిందుత్వాన్ని తిట్టినట్టుగా. మీరు మా వీడియోలు చూస్తారా? చూస్తా. నేను ప్రవీణ్ పగడాల్ గారికి కౌంటర్లు ఇచ్చిన వీడియోలు చూసారా? చూసా, ఎన్నో వీడియోలు ఉన్నాయి. కానీ మరి మీకు ఆయనకు ఎక్కడైనా స్మైల్గా మీరైనా ఆయనైనా మంచిగా తర్కించుకున్నట్టు లేక మాట్లాడినట్టే ఉంది, కానీ ఏమైనా గొడవ పెట్టినట్టు ఉందా మీ ఇద్దరు? ఫేస్ టు ఫేస్ కూడా, ఫేస్ టు ఫేస్ ప్రవీణ్ పగడాలతో నేను కూర్చొని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి టీవీలో. ఆ చర్చ అనంతరం కూడా మేము ఫ్రెండ్లీగా కూర్చొని మాట్లాడుతున్నారు. మాకు శత్రుత్వం అంటే వ్యక్తిగతంగా శత్రుత్వం లేదు. ఇప్పుడు విషయపరంగా ఆయన క్రిస్టియన్ ఐడియాలజీకి ప్రతినిధి, నేను హిందుత్వ ఐడియాలజీ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను కాబట్టి అతను మా ఐడియాలజీ మీద దాడి చేస్తున్నాడనే ఉద్దేశంతో నేను కొంచెం ఘాటుగా మాట్లాడు. మీ ఐడియాలజీలో
ఆయన మీ పుస్తకంలో లేనిది, గ్రంథం లేదు, ఏదైనా లేని చెప్పాడా? నా వీడియోలు చూడండి ఒకసారి. మరి మీరు చెప్తారండి, ఆయన ఏం చెప్తాడు? ఇదిగో గ్రంథాలు అనేది నేను చెప్తాను. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పమంటారా? ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన వీడియోలో కూడా గౌతమ బుద్ధుడు ఎందుకు విరక్తి చెందాడు, ఎందుకు సన్యాసం తీసుకున్నాడు అని కారణం చెప్తూ హిందువులు తల్లిదండ్రుల మీద వివక్ష చూపిస్తారు, ముసలోళ్ళు అయిపోయిన తల్లిదండ్రుల మీద వివక్ష చూపిస్తుంటే దీన్ని చూసి విరక్తి చెంది గౌతమ బుద్ధుడు సన్యాసం తీసుకున్నాడు అని చెప్పాడు ఆయన. కానీ ఒరిజినల్ ఏంటో మీకు తెలుసా? ఒరిజినల్ ఏంటో చెప్పండి. ఎందుకు సన్యాసం తీసుకున్నాడు? విరక్తి ఎందుకు వచ్చిందని ఆయన వదిలేసి ఆయన సొంతంగా అంటే అందరూ వదిలేసి ఒక శాంతి కోసమో సమాధానం కోసమో అది చేసిన తర్వాతనే బుద్ధుడు వచ్చింది. ఆయన చిన్నప్పటి నుంచి యువరాజుగా భోగాలలో పెంచారు. ఆయన జాతకం చూసి ఈయన సన్యాసి అయ్యే అవకాశం ఉంది అని జ్యోతిష్కుడు చెప్తే ఈయనకి జీవితం పట్ల విరక్తి రాకూడదని చెప్పి ఆయనకి ఎక్కడ కష్టం అనేది తెలియకుండా పెంచారు. అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పెంచారు. అతను అనుకోకుండా ఒక సందర్భంలో బయటకు వచ్చినప్పుడు ముసలి వాళ్ళు కనపడుతున్నారు. అంటే శరీరం కృషించిపోతుంది, ఇట్లా ఒక వయసు తర్వాత వృద్ధాప్యం వస్తుంది, రోగాలతో బాధపడే వాళ్ళు కనపడ్డారు. ఇదేంటి రోగాలు అంటే ఇవన్నీ మరణం ఉంటుందనే విషయం తెలియదు అతనికి, చచ్చిపోదనే విషయం తెలియదు. ఇవన్నీ చూసిన తర్వాత అంటే ఈ భోగం, ఈ సుఖాలు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు, ఇంకా దుఃఖం ఉంది లోకంలో. ఈ దుఃఖానికి కారణం ఏంటి? ఏదో జరుగుతుంది, ఇది తెలుసుకోవాలని చెప్పి ఆయన విరక్తితో వెళ్ళిపోయాడు. నేను కంక్లూడ్ చేసేస్తాను. ఆయన లేని విషయం అక్కడ చెప్పారా ప్రవీణ్ పడాలి చెప్పాడు కదా. ఆయన అడిగారు, ఆయన చెప్పేది కరెక్టే. ఇప్పుడు ఆయన అన్నది నిన్న వచ్చింది వీడియో అంటున్నాడు. నిన్న ప్లే చేసాం, పాత ఎప్పుడో వీడియో నిన్న మళ్ళీ ప్లే చేశాను నేను. ఇప్పుడు ఆయన అడిగారు కాబట్టి చెప్పకపోయినా వందల వీడియోలు ఉన్నాయండి హిందూయిజం. ఒక్క నిమిషం, హిందూయిజం మీద మీరు ఎప్పుడైనా ఎవరైనా బహిరంగంగా చెప్పారా? అంటే బహిరంగంగా బయట మీరు స్టూడియోలో మాట్లాడుకోవచ్చు, డిబేట్లు కూడా ఆయన ఎట్లా చేశాడు తెలుసా? నా దగ్గర కూడా చేశాడు. చాలా క్లోజ్ డోర్స్లో ముస్లిమ్స్ అయినా హిందువులైనా వారిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. గ్రంథాలు ఇలా ఉందని వాస్తవాలు చెప్పాడండి. ఇప్పుడు డిబేట్స్లో ఆయన ఒప్పించే ప్రయత్నం చేశాడా, లేని విషయాలు మాట్లాడా, ఇవన్నీ మనకి ఇప్పుడు అప్రస్తుతం. ఇప్పుడు మనం మాట్లాడాల్సిన పాయింట్ ఏంటంటే జరిగింది ప్రమాదమా, హత్య, లేకపోతే ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? దీని మీద ఇప్పుడు అన్ని భావావేశాలు రెచ్చగొట్టున్నారు కాబట్టి మీ వైపు నుంచి క్లారిటీ ఏంటి? ఇప్పుడు మనం కావాలంటే ఇంకొక చర్చ స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి అడుగుతానండి. ఇప్పుడు అంటే ఎవరైనా హత్య చేశారా, లేకపోతే ఏమైనా అనుమానాలు ఉన్నాయా ఏదో అన్నారు కదా, మీరు ఒక 5 వీడియోలు చెప్పారు. అంటే మీ దగ్గర మీది క్లోజ్ డోర్లో ఉండొచ్చు, లేక మీ వాళ్ళు చెప్పి ఉండొచ్చు. కానీ నాకు ఒకవేళ ఈ యొక్క దేశంలో ఒక పాస్టర్ మిగులుతాడేమన్న ఒక భయం ఉంది, వేరే భయం అయితే ఏదీ లేదన్నాడు. కాబట్టి కొన్నిసార్లు అనిపిస్తుంది అంటే శివశక్తి వాళ్ళే చేశారు అని. శివశక్తి నేను అంటే ఒక్కడు ఇలాంటి వాడు మిగులుతాడా అనేది, ఒకవేళ ఇలాంటి అంటే మీరని కాదు, ఒకవేళ వేరే వాళ్ళు కూడా మీరు అన్నారు గ్రంథాలను విమర్శించాడు, లేకపోతే వేరే గ్రంథాలను కూడా విమర్శించాడు. మరి వీరన్నీ చాలా కాన్స్పిరసీ ఉంది, చాలా ఆయనకు థ్రెట్ ఉందని చాలా మంది. నేను చెప్పిన అభిప్రాయంలో మీకు తప్పేం కనపడింది? ఈ దేశంలో ఒక పాస్టర్ కూడా ఉండకూడదు అనేది నా అభిప్రాయం. ఏంటి మీ సొంత చెప్పండి, మీరు మళ్ళీ నాకు క్లారిటీ లేదు, సరిగ్గా లేదు. నా అభిప్రాయం ఏంటంటే, లేదా నా విజన్ ఏంటి అంటే, మిమ్మల్ని కూడా గర్వాప్సి చేసేసి చక్కగా మీకు బొట్టు పెట్టాలి. మీ మాతృధర్మం కూడా హిందుత్వమే. మీ పూర్వీకులు, మీ తల్లిదండ్రులు, తాత ముత్తాతలు అందరూ కూడా భారతీయుల అనాదిగా వస్తున్నటువంటి సనాతన ధర్మమే. మధ్యలో మీరు డైవర్ట్ అయ్యారు, రకరకాల కారణాలతో ప్రలోభాలకు గురై మతమర్పిపోయారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ వెనక్కి తీసుకొచ్చి అందరికీ కూడా బొట్లు పెట్టేసి ఈ దేశంలో ఒక పాస్టర్ కూడా లేకుండా అందరూ కూడా చక్కగా సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళే ఉండాలి. ఇది నా విజన్. మీ విజన్ అయితే నా విజన్ చెప్తా. మీలాంటి బొట్టు పెట్టుకునే వాళ్ళు బొట్లు తీసేయాలి, వాళ్ళందరూ ప్రభువుని నమ్మాలి, నిజ దేవుని తెలుసుకోవాలి. నిరాకరిగా వచ్చాం మనము, ఈ ఆత్మలో ఉన్నాడు దేవుడు, దీంట్లో లేడు. ఇప్పుడు మీరు ఎట్లయితే బొట్టు పెట్టి మమ్మల్ని గర్వపద చేయాలనుకున్నారో, మేము ఏం చేయకున్నా మీరు ప్రభు నమ్ముతారు మా ప్రార్థన శక్తి ద్వారా. మీ అభిప్రాయం తప్పేంటి? ఇప్పుడు మీరేమో కాదండి, మీరు మధ్యలో ఎక్కడి నుంచో బయట నుంచి ఒక మతం తీసుకొచ్చి మధ్యలో కాదు, ఇది మధ్యలో వచ్చింది, భాస్కర్ గారితో సెపరేట్ అంటే డెమోక్రటిక్ సిస్టంలో నేననేది ఏంటంటే, నాకు ఒక చర్చి కూడా లేకుండా చేయాలనుకునేటువంటి అంబిషన్ మీదైతే అవుతుందో అది చెప్పుకునే స్వాతంత్రం మీకు భారతదేశం ఇచ్చింది.
నేననేది ఏంటంటే ఎవరికైనా కానీ నీకు దమ్ము ఉంటే మమ్మల్ని కన్వర్ట్ చేయి, మాకు దమ్ము ఉంటే నిన్ను కన్వర్ట్ చేయాలి. అది ఇంటలెక్చువల్ లెవెల్లో జరగాలి. అది జరిగినప్పుడే దేశం అభివృద్ధి పడుతుంది. ఎందుకంటే మానసిక పరివర్తన రాకుండా రెండు సైడ్లు చూడాలి. ఇప్పుడు అంటే సెకండ్ మనం వేరే టాపిక్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, 10 సంవత్సరాల నుంచి శివశక్తి పనిచేస్తుంది. ఎప్పుడూ కూడా హింసాత్మక ధోరణిలో పాస్టర్లని బలవంతంగా మతం మార్చడం ఎప్పుడు లేదు. మాకు ఎంతోమంది గర్వప్స్ అయ్యారు. అందరూ ఇంటలెక్చువల్గా మేము చెప్పే విషయాలను అర్థం చేసుకుని వెనక్కి వచ్చారు. ఇంకా చెప్పాలంటే మా మీదే మీ క్రైస్తవులు దాడి చేశారు. మీరు చీరాల్లో జరిగింది, మీరు దాడి చేశారు. చీరాల్లో జరిగింది, మీరు దాడి చేశారు. ఎక్కడ? ఇక్కడ కుక్కడపల్లిలో. ఎక్కడ? లలిత్ గారు మీరు ఒక తర్వాత చూద్దాం. నేను ఓవరాల్ జర్నీలో జరిగింది చెప్తున్నా. 10 yearsలో మేము ఎప్పుడు క్రైస్తవుల మీద దాడులు చేయాలి. ఇంకా చెప్పాలంటే చీరాల్లో మా కార్యకర్తలు క్రైస్తవులు కొట్టారు. మా కార్యకర్తలు సమావేశం పెట్టుకుంటే బైబిల్ని తగలబెట్టేస్తున్నారు శివశక్తి వాళ్ళు అని చెప్పి రెచ్చగొట్టి చుట్టుపక్కల చర్చిలో ఉన్న వాళ్ళందరూ 100 మంది వచ్చి వాళ్ళని చంపబోతుంటే చంపేసేవాళ్ళు. అంతమంది అన్ని 100 మంది మీద పడి కొడితే బతుకుతారా? పోలీసులు వచ్చి కాపాడారు వాళ్ళు. ఏదో ఒకటి ఉంటుంది కదా, దానికంటే ముందు ఏదైనా టాపిక్ ఏంటంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిది హత్య అని మీరు ఎందుకు అనుకుంటున్నారంటే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను కాబట్టి అని దీనికి ఏదో లింక్ చేసే ప్రయత్నం చేశారు కదా. మీరు ఒకటే గారు అంటే మా మీద అనుమానం ఉందా మీకు? మీ మీద అనుమానం అంటే గవర్నమెంట్ చూసుకుంటాం, మేము ఎందుకు అంటాం? మీకు అనుమానం ఉందా అంటున్నా. మేము అనుమానం అని మేము ఎందుకు అనగలం? ఉంటే బరాబర్ ఉంది అని చెప్దాం. చెప్పండి. అందులో క్వశ్చన్ ఏముందాడు మాట్లాడారు. ఒకవేళ మాత్రం ఒక మాట ఫిబ్రవరి 11వ తారీఖున మీ ఫేస్బుక్ అకౌంట్ లో ఫిబ్రవరి 11 ఒక డేట్న అంటే నాకు సోషల్ మీడియా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే అరే ప్రవీణ్ రాజమండ్రి వైపు వస్తున్నాడు రా అనేది మీరు ఒక లైన్ రాసినట్టుగా ఏదో ఒకటి వచ్చింది సోషల్ మీడియా. అంటే వచ్చింది ఒక లైన్ ఫేస్బుక్ లో కొంతమంది చెప్పండి. నేను ప్రవీణ్ చెప్పను ప్లీజ్ ప్రవీణ్ పగడాల మీద వారోత్సవాలని చేశాను, గుర్తుందా మీకు? ఆయన ఏదో సెమినార్కి వెళ్ళి హిందుత్వం మీద మాట్లాడితే ఆ మాట్లాడిన కంటెంట్ మొత్తానికి నేను కౌంటర్స్ ఇస్తూ మొత్తం 7 వీడియోలు 8 వీడియోలు రిలీజ్ చేశాను. ఒక వారం రోజులు ఈయన మీదే కౌంటర్స్ ఇస్తానని చెప్పి. ఆ వీడియోల కింద మా ఫాలోవర్ ఎవరో కామెంట్ చేశారు, ఈయన 17వ తారీఖు ఎప్పుడు రాజమండ్రి వస్తున్నాడన్నా అని చెప్పి. అంటే రాజమండ్రి లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు. వాళ్ళ పోస్టులు చూశారు, వాళ్ళ పోస్టులు చూసి 17వ తారీఖుకి వెళ్ళబెట్టడానికి వస్తున్నాడని చెప్పి కామెంట్ చేశారు. అది పోతే క్రైమా? చూపించండి. ఒక మాట నేను చెప్పేది ఇక్కడ ఏంటంటే కాయన్ ఒక సైడే చూసిన వాళ్ళు అరే చూసినావా కరుణాకర్ సుగుణ ముసుగొలుపుతున్నాడు అవతల నుండి అంటే కాయన్ ఒక సైడ్ చూస్తున్నాడు. నేనే ముసుగొలిపాను అంటే అదే 11వ తారీఖు వస్తున్నాడు అంటే నేను పెట్టలేదు. అది మీకు అర్థమవుతుందా? కామెంట్ మా ఫాలోవర్ నేను వీడియోలు కౌంటర్స్ చేస్తుంటే మా ఫాలోవర్స్ లో ఒక అతను ఈయన 17వ తారీఖు రాజమండ్రి వస్తున్నాడంటే వాళ్ళ పోస్టర్లు వేశారని చెప్పాడు. చెప్పినాను. ఓకే, సో అంటే ఇక్కడ నాకు అర్థమయ్యేది ఏంటంటే అసలు సంబంధం లేని బోడిగుండికి బట్టతలకి ముడిపెట్టి ఉంటారు కదా, దాంట్లో ఈ పాస్టర్లు సిద్ధహస్తులండి. ఎక్కడెక్కడ ఏవో పట్టుకొచ్చి ఇదిగో ఇది కరుణాకర్ మీదకి రెచ్చకూడదు, ఇది ఈయన మీదకి రెచ్చకూడదు, ఇలా ఫేక్ వీడియోస్ ఫేక్ ప్రాపగాండా చేశారు. ప్లీజ్ పాస్టర్లు అనొద్దండి. మరి చేస్తున్న పాస్టర్లే కదా. పాస్టర్లు కాదు, మరి ఎవరు చేస్తున్నారు? వాళ్ళని ఏం చెప్పాలి? చర్చలు లేని వాళ్ళు పాస్టర్లు ఎవరు మీ దృష్టిలో చర్చలు? అజయ్ కుమారా? ఎవరైతే ఇలాంటి కామెంట్లు రెచ్చగొట్టి లేకపోతే ఇవన్నీ చేస్తున్నా మా వాళ్ళు కూడా తప్పే. నేను చెప్తున్నా, అది కూడా చెప్తున్నా. ఈ యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇవి రెచ్చగొట్టే మాటలు మీకు చేయడం లేక మీరు వారికి చేయడం ఏమైపోతుంది గందరగోళం. నిజమైన పాస్టర్ మంచి ఆదివారం ప్రార్థన చేసుకోండి, చర్చ చేసుకోండి, అంతే చేసుకోండి. ఇప్పుడు ఒకవేళ మీరు శాంతి కాముకులు ఆపరేషన్ సూటిగా మీరు శాంతి కాముకులు అని అన్నారు కదా, ఇప్పుడు అక్కడ అసలు హత్య ప్రమాదం అనేది ఇంకా తేలలేదు. ఎలాంటి ఆధారం లేకుండా అది హత్య నిర్ధారణ చేసేసి మీ పాస్టర్ ఒక అతను ఓచకోతలకు వస్తా ఉన్నాడు. అది అసలు ఒకవేళ చెప్తున్నారు నిర్ధారణ కాలేదు, హత్య అని తేలలేదు. ఒకవేళ పొరపాటున హత్య అని తేలింది అనుకుందాం, హత్య అనుకుంటే ఇప్పుడు తర్వాత మీరు ఎవరిని ఊచకోతలకు వస్తారు? ఊచకోత వస్తే ఎవరో ఒకరంటే మమ్మల్ని అందరూ ఎందుకంటారండి మీరు? ఒకవేళ ఊచకోత వస్తానే వాడిని చెప్తా వినండి, అనడానికి వీలే లేదు. అసలు ఊచకోత వస్తానే మాట బైబిల్ ప్రకారం అయితే లేదు. ఇప్పుడు అతను ఒక్కడే కాదు, అక్కడ అతను అంటుంటే పక్కన ఉన్న జనం అంతా కూడా దానికి మద్దతు హర్షాతిరేకాలు ప్రకటించారు.
అంటే మేము అందరం సిద్ధంగా ఉన్నాం అంటే సిద్ధంగా ఉన్నా నడుస్తున్నారు. లే, 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 అంటే ఇక లే, పనుల్లో లే. కత్తులు పట్టుకోవడానికి ఎక్కడ చూడలేదండి, ఏ వీడియో చూడలేదు. అరే, ఏ- మీరు ఏ- చూపించమంటారా? ఏ- clip I చూడలేదు. saw that. నేను చూసిన మీరు చూసారా? ఏమనుంది? మేము ఊచ కోతకు వస్తామరా? అందరూ ఆ, ఆడిశారు. లేదు మామూలు అంటే టెన్షన్ కదా, ఏం చేయాలో అర్థం కాకుండా ఒకవేళ- వాళ్ళందరూ క్రైస్తవులే కదండి. అవునండి, ఇప్పుడు లాఠీ చార్జ్ చేస్తే అరసారండి. కే పాల్ వచ్చాడు లాఠీ చార్జ్ అని చెప్తున్నాడు ఆయన. ఒక్క మాట ఇక్కడ ఏంటంటే అనుమానం అనేది చాలా బలపడింది ఇక్కడ ఆ సందర్భంలో దాన్ని రకరకాలుగా మాట్లాడి ఇక్కడ ఏంటంటే అంటే మా మీద ఈ రకమైన దాడులు చేస్తారా అనే దాంట్లో వచ్చి ఎవరి కాళ్ళు మేము బయటకు వచ్చేసి ఈ ఇష్యూని రకరకాలుగా వాడుతున్నారు. అది అందరూ పబ్లిక్ వచ్చేసిన టాపిక్. అవును అవును. అప్పుడు నాకు మీరు మీ దగ్గర నుంచి నాకు రావాల్సిన కొంచెం క్లారిటీ, అంటే మన ఆడియన్స్కి కూడా చెప్పండి. మీరు వ్యక్తిగతంగా తెలుసు అన్నారు కాబట్టి ప్రవీణ్ గారికి తాగే అలవాటు ఉందా లేదా? లేదు లేదు, మీకు తెలియదు కదా వ్యక్తిగతంగా. నాకు తెలుసు వ్యక్తిగతం. నేను కూడా డిబేట్ వచ్చాను, నేను కూడా వెళ్ళాను. నాకు తెలుసు వ్యక్తిగతంగా. కాదు వ్యక్తిగతం కూడా తెలుసు, తెలవడం friend, అంటే- స్నేహితుడే, నాకు కూడా తెలిసిన స్నేహితుడే. నేను చిన్నవాడిని కాదు, 30 ఏళ్ళ నుంచి పరిచర్యలో ఉన్నా, ఇప్పుడు తెలిసినోడు కాదు. ఒక మాట చెప్తాడు ఆయన, చర్చితో సహా చెప్తా. ఆయన ఫౌండరు, పాస్టర్. చాలా మంది అంటున్నారు, ప్రేక్షకులు వినండి, పాస్టర్ కాదు ప్రవీణ్ పగడాల అని చాలా మంది ఈ రోజుల్లో మీడియా ప్రశ్నిస్తుంది, కొన్ని ఛానల్స్. ఆయన పాస్టరే కాదు, పాస్టర్ కాదు ఆయన, పాస్టర్. అందుకో చెప్తున్నా, షాలం ఫెలోషిప్ అని ఫౌండర్ పాస్టర్. కాకపోతే ఆయన పాస్టర్ పాస్టర్ అని చెప్పుకోవడానికి ఆయన ఎందుకు కొంచెం వెనకంజ వేశాడంటే, ఆయన ఒక CEO ఒక కంపెనీకి, సాఫ్ట్వేర్ కంపెనీకి. ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఆయనకి? ఎన్ని ఆయనకు భార్య భర్తలు ఇద్దరు కలిసి అమెరికాలో ఉన్నటువంటి దాంట్లో పనిచేసి వచ్చారు సాఫ్ట్వేర్లో. అక్కడ ఉన్న ఇల్లు కూడా మొత్తం అమ్మేసి వచ్చి భారతదేశానికి ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి అయితే నాకు అయితే నేను చెప్తాను. ఒక నిమిషం. నాకు కొన్ని అడిషనల్ ఆయన తాగుతాడు లేదు అనేటువంటి నేను ఒక మాట ఆయన తాగడం అరే, నేను నా స్వయం చెప్తాను. మా ఆయన స్నేహితుడు- అభిప్రాయం చెప్పినామండి. చెప్పండి. నేను అనేదేమంటే ఆయన ఉన్న లైఫ్ స్టైల్కి ఏది షుగర్ కూడా తీసుకోడు అనేటువంటి మెయింటెనెన్స్ చేస్తాడు కాబట్టి, ప్లస్ ఆయన బయట ఉన్నటువంటి ప్రొఫైల్కి ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన మొబిలైజ్ చేసేది కానీ ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు క్రిస్టియన్ కమ్యూనిటీ ఇంతగా పోరాడటానికి కారణం ఏంటంటే అసలు నమ్మలేని పరిస్థితి అనమాట. ఆయన ఎట్లా తాగుతాడు? ఈ విధంగా ఇంత మంచి మాటలు చెప్పేట ఆయన. నేను జనాలు ఏమనుకుంటారు పక్కన ఇక్కడ ట్రూత్ అనేది ఎవరికి తెలుసు అంటే ఆయన భార్యకి పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చే రిపోర్ట్కి మాత్రమే తెలిసింది. మీకు ఎవరికి తెలియదు. ఇంకా మీకు వ్యక్తిగతంగా నాకు అంత అంటే కూర్చొని రోజులు గడిపిన సందర్భాలు లేవు. మీరు ఎక్కువ కాలం తిరిగారు ఆయనతో ఏమన్నా? ఎస్, నేను చాలాసార్లు ఆయనతో కలుసుకున్నా, నా ఫ్రెండ్స్ కూడా కలుసుకున్నారు. వాళ్ళు కూడా నేను నిన్న కూడా అడిగినా, వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి దగ్గర ఉన్నారు, పక్కలు ఉన్నారు కాబట్టి అడిగాను, తాగే అలవాటు ఏమన్నా ఉందా? లేదు అస్సలు జీవితంలో. ఒకప్పుడు ఒకవేళ అక్కడ ప్రభు నమ్మకం మునుపు ఆయన టెస్ట్ మెయిల్ కూడా చెప్పాడు, నేను ఒకప్పుడు ఒకవేళ నేను తాగి ఉండొచ్చు కానీ ప్రభుని నమ్మిన తర్వాత అస్సలు అలాంటి అలవాటు లేదు అని కొండాబద్ధంగా. నేను ఒక్కడే కాదు, CCTV ఫుటేజ్ లో ఉన్నది డూప్ అంటారు క్రిస్టియన్స్ లాగా. డూప్ అంటే ఏంది? డూప్ అంటే అర్థం కాదు. ప్రవీణ్ పగడాల కాదు, వేరే వ్యక్తి అంటున్నారు. అంతే, అవునా? ఆయన కాదు, అంతగా ఆయన కాదు. ఇప్పుడు ఎల్బీ నగర్ సవేరా వైన్స్కి వెళ్ళాడు కదా 12 ఎస్, అక్కడ కూడా డూపే. అంటే డూప్ అంటే 2 రకాలు వస్తాయి. మనిషి లాంటి మనిషా, లేకపోతే మీరు డూప్ వైన్స్కి వెళ్ళింది ప్రవీణ్ పగడాల కాదా? కాదు. మరి ఫ్యామిలీ చెప్పిన వివరాల ప్రకారం ఆయన 11:30 ఆ టైంలో ఇంటి నుంచి బయలుదేరాడు. అరగంటకి ఇంటికి వెళ్తే 11:30కు 11:10కి ఆడ ఎట్లా ఉంటాడండి ఎల్బీ నగర్లో? 11:10 ఉంది చూడండి మీరు. 11:10 కాదు, 12:10 అది. సరే 12:10. అరగంట. 12:10కి విజయవాడకి ఎప్పుడు వెళ్తాడు మరి? ఎన్ని టోల్ గేట్ దాటుతాడు? 4 సార్లు వైన్ తాగుతాడా? విజయవాడ నుంచి విజయవాడ 4 గంటలకల్లా ఆడకు వచ్చేసాడు అని విజయవాడ చెప్తారు పోలీసు వాళ్ళు. మార్నింగ్ నేను చెప్తుంది మార్నింగ్, మీకు అర్థమవుతుందా? మార్నింగ్ సార్, మార్నింగ్ 12 o'clock అంటున్నావు కదా, 12:10 అంటున్నావు. ఎల్బీ నగర్లో 12:10కి స్టార్ట్ అయితే తాగుకుంటా ఎన్నిసార్లు తాగుతాడు? కోదాడలు తాగుతాడు, ఏలూరు తాగుతాడు, ఇన్నిసార్లు తాగుతాడు ఒక వ్యక్తి. కింద పడుతాడు, లేస్తాడు, ఆపుతారు. 4 గంటలు ప్రయాణం చేస్తాడు విజయవాడకు ఒకవేళ తాగిన వ్యక్తి అయితే. అది ఆయన అడగండి, నాకేం తెలుసు. అట్లాగే డౌట్ ఏంటి కాబట్టి కాదు, నా డౌట్ అడగనండి. చెప్పండి. ఇంటి దగ్గర నుంచి 11, 11:30 మధ్యలో అట్లా 11 దాటాకని చెప్పి ఫ్యామిలీ చెప్పారు. 12:10, 12:15 మధ్యలో ఆయన వైన్స్కి వచ్చాడు. ప్రవీణ్ పగడాల బైక్ వేసుకుని, ఆయన హెల్మెట్ పెట్టుకుని, ఆయన డ్రెస్ వేసుకుని వచ్చాడు. ఇప్పుడు ఒకవేళ ఇది డూప్ అనుకుందాం, ఎవరో మర్డర్ ప్లాన్ చేసిన వాళ్ళు ఈ అరేంజ్మెంట్స్ చేశారనుకుందాం. ఇప్పుడు ఆయన 11:30కి ఇంట్లో నుంచి బయటకు వచ్చేదాకా ఆయన ఎలాంటి హెల్మెట్ పెట్టుకున్నాడు, ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడు, ఆయన బైక్, ఇవన్నీ ఎవరికి తెలియదు కదా. ఈ బైక్ మీద బయలుదేరుతాం, కారులో బయలుదేరవచ్చు, ఎలా అయినా వెళ్ళచ్చు, అంటే బైక్ మీద బయలుదేరాడు. అరగంటలో
ప్రవీణ్ని కిడ్నాప్ చేసేసి లేదా మర్డర్ చేసేసి ఈ డ్రెస్ అంతా ఒక డూప్ కేసి ఈ బైక్ ఆయనకి వేసేసి ఈ ఫోను తంబు ఇవన్నీ మార్చేసేసి అరగంటలో సవ్యారా వైన్స్కి వచ్చేసాడు ఆ డూపు. ఏదైనా సాధ్యమే, ఏదైనా సాధ్యమే. ఏదైనా సాధ్యమే. ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏదైనా సాధ్యమే. ఎందుకు ఏ టెక్నాలజీ ఏమంటే ఏ టెక్నాలజీ వచ్చింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నువ్వు మనిషి నువ్వు ఇక్కడే ఉండు, వేరే దగ్గర కూడా మేము నువ్వు అక్కడ ఉన్నట్టు కూర్చున్నాడు చూపిస్తాం. చూపించండి. ఇప్పుడు మేము ఒకసారి వీడియో మీరు చూపించాలా? చూపించండి. మీదని కాదు, ఇప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ చూసారా? అడ్వర్టైజ్మెంట్ చూసారా? ఈ రోజుల్లో వస్తే అడ్వర్టైజ్మెంట్ చూసారా? అంత టెక్నాలజీ కాదండి. టెక్నాలజీ లేదా? ఒక నిమిషం. అరగంటలో ప్రవీణ్ డ్రెస్, ప్రవీణ్ బైక్, ప్రవీణ్ బ్యాగ్, హెల్మెట్ అన్ని ఇంకొక పర్సన్ కేసేసి అరగంటలో వాళ్ళ ఇంటి నుంచి ఎల్బీనగర్కి వస్తారా? మీరు అడగలరా? వాళ్ళ ఇల్లు ఎక్కడ? వాళ్ళ ఇల్లు ఎక్కడో సైనికపూర్ అవతల. ఎక్కడ? సైనికపూరి ఏంది కాపురప్ప సైనికపూర్, ఎల్బీ నగర్ సరౌండింగ్స్ అని చెప్పి సార్. ఎల్బీ నగర్ ఎక్కడ ఉంది? ఇక్కడ కాపుర ఎంత దూరం ఉంది? ప్యాడేజ్ వరకు వనస్థలిపురం, ఎల్బీ నగర్. ఎల్బీ నగర్ ఎక్కడ? షావేరే అంటే ఎంత దూరము? ఎల్బీ నగర్ అది. అవును సార్, ఎల్బీ నగర్. విపి రెడ్డి చెప్పాడు ఎల్బీ నగర్ అని. మీరు ఆయన ఇంటి నుంచి అక్కడ తీయండి, అరగంట పోలేరు. అరగంట కాదు 30 గంట. మళ్ళా ఇదే సార్ 11:30 బయలుదేరితే 12:10 వచ్చాడు. 40 నిమిషాలు. హైదరాబాద్ అంటే ఒక నిమిషం, మీరేం చెప్తున్నారు? 40 నిమిషాల్లో ఇంటి నుంచి సవేరా వైన్స్ కి నాన్ స్టాప్ గా రావడం కూడా కష్టం. కానీ డ్రెస్ తీసేసి ఇంకొకటి వేసేసి వాడు వచ్చేస్తాడు. అదేంటి వేరే డ్రెస్ సేమ్ డ్రెస్ ఉండవా? కాదండి, ఇప్పుడు ప్రవీణ్ బయటకు వచ్చేదాకా ఏ డ్రెస్ వస్తాడు? ఇంకోటి తెలుసా విచిత్రం చెప్తా దీంట్లో? మీరు ఎలా చెప్తున్నారంటే, ఇప్పుడు సవేరా దగ్గర ఒకసారి చూడండి, చాలా బక్కగా ఉన్నట్టు మంచిగా ఉన్నట్టు. ఇంకో వైన్ దగ్గరికి వెళ్తే ఇవి వెంటనే ఇంతలా ఉబ్బినట్టు చేతులు. చూపిస్తాను, దాంట్లో డిఫరెన్స్ చూపిస్తాను చూడండి ఒకసారి. హత్య యాక్సిడెంట్ అనేది $1 మిలియన్ ప్రశ్న నడుస్తుంది. ఇంకోటి చెప్పనా? నైట్ 9:15కి భార్యతో ఫోన్ మాట్లాడాడని చెప్పి ప్రవీణ్ సిస్టర్ చెప్పింది. ఇప్పుడు ఆల్రెడీ ఏమైనా జరిగి ఉంటే కనీసం మాట్లాడాడు, బట్ చాలా బ్రీఫ్ గా మాట్లాడాడు. 2 మాటలు మాట్లాడు. ఆయన కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ట్రావెల్ చేస్తున్నాడు కదా, కాబట్టి డ్రైవ్ చేస్తూ కూడా ఉండొచ్చు. డ్రైవ్ చేస్తున్నప్పుడు సో కాకపోతే నిన్న ఒకటి నేను గమనించింది, ఇంకో విచిత్రమైన దీంట్లో నేను తీసిన దాంట్లో డిఫరెంట్ ఉండి ఒక కారు, వైట్ కారు వెంబడిస్తుంది చూడండి. ఎక్కడ చూసినా వైట్ కారు ఉంది. ఇది నేను చూసి ఇప్పుడు ఈ వైట్, ఒక నిమిషం, వైట్ కార్ అంటే ఇప్పుడు ఎన్ని వేల లక్షల కార్లు ఉన్నా 4-5 కలర్సే ఎక్కువగా ఉంటాయి, వైట్, బ్లాక్. ఇప్పుడు మీరు ఈ వైట్ కార్ ఏది? ఇది ఒకటేమో ఇన్నోవా కనపడుతుంది, ఒకటేమో మారుతి కనపడుతుంది. అదే వైట్ కారు ఒకటి సార్. అదేంటండి, ఇప్పుడు ఇన్నోవా ఒకటి, మారుతి అన్ని తెల్లగా, అట్లా సార్ అన్ని తెలుపు రంగే. ఎర్ర చీర కట్టిందా నా పెళ్ళ అన్నట్టుంది మీరు చెప్పేది. ఎట్లా ఉందంటే ఒక జెన్యూన్ కోట్ ఒకటి నేను చూస్తున్నాను. అదేంటంటే నా ఫ్రెండ్ మార్చురీ దగ్గర బాడీతో ఉన్న పర్సన్ ముగ్గురులో నా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు. ఆ ఫ్రెండ్ బాడీతో మార్చురీ దగ్గర, రాజమండ్రిలో మార్చురీ దగ్గర, పోస్ట్ మార్టం దగ్గర, బాడీ దగ్గర ఉన్న ముగ్గురులో నా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు. ఆ ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే, ప్రవీణ్ వేసుకున్న టీషర్ట్ లోపల కలరు రెడ్ ఉంది, కానీ ఇక డూప్ వర్షన్ ప్రకారంగా లారీ కిందకి వెళ్ళబోతున్నాడు ఒక అతను. అతను వేసుకున్నది వైట్ ఉంది, వైట్ కలర్ లో ఉంది. ఫస్ట్ థింగ్ లాజిక్, ఒక లాజిక్ ఏంటంటే, సవేరా దగ్గర ఒక మాట చెప్తా. సవేరా దగ్గర టోప్ పెట్టుకుని ఏ టెక్నాలజీ ద్వారా ప్రవీణ్ లాగా చూపించాలని ఒకటి నేను వీడియో చూపించారు. ఏ టెక్నాలజీ అని చెప్పి దీని లోపల ఈ వ్యక్తి ఉంటాడని చెప్పి ఊహాత్మకంగా మీ వాళ్ళు క్రియేట్ చేశారు. ఒరిజినల్ ఫుటేజ్కి ఏకి తేడా తెలిసిపోద్ది. నేను మీ పాయింట్ టు పాయింట్ మీ దగ్గరికి వస్తాను. సరే మీరు ఏదో చెప్తున్నారు, చెప్పండి, మీ దగ్గరికి వస్తాను. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, రామ్ గోపాల్ వర్మ చెప్పాలి ఈ విషయం. డూపులు లారీల కిందకి వెళ్తారా? నేను దీన్ని ఫాలో చేస్తా ఉన్నా ఫస్ట్ నుండి. కొవ్వూరులో చంపుతారా, విజయవాడ, ఇవన్నీ చేస్తా ఉన్నాం కాబట్టి నేను అడిగే ప్రశ్న కూడా. సో 4 సార్లు 3వ సారి పడ్డప్పుడు చిల్లగల్లు దగ్గర ఆయన బండి బ్యాలెన్స్ తప్పి లారీ కిందకి వెళ్ళబోయినాడు. జస్ట్ మిస్.
లారీయే కాదు బస్సు కూడా తప్పించుకున్నాడు. బస్సు పక్కకి వెళ్ళిపోయింది. బస్సు కూడా ఇదే స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్తే అవుటే. ఫస్ట్ పార్ట్ ఏంటంటే అసలు ప్రవీణే కాదు అంటారు మా వాళ్ళు ప్రవీణే కాదు అంటారు. ప్రవీణ్ కాదు, ఇద్దరు లేక ముగ్గురు 30 మందిని పెట్టారు సార్. మరి ప్రవీణ్ కాలు ఎట్లా అంతే ఆడ లేదు, బుల్లెట్ మీద నుంచి పెద్ద కాలేసి ఇంతలా ఇంత పొడుగు ఉండి ప్రవీణ్ కాళ్ళందా బైక్ మీద, బైక్ మీద అందం అంత పొట్టాడా? అంత పొట్టాడు. మీరు చూసారా ప్రత్యక్షంగా? నేను చూసానని చెప్తున్నా. నా మీద హైట్ ఉంటాడు కాదు, కాలు ఇట్లా పెట్టుకుని పడతారని ఇట్లా నా మీద హైట్ ఉంటాడా లేదా? నీ అదే ఉంటాడు. మీరు చూడలేదు ప్రత్యక్షంగా? నీ హైటే ఉంటాడు. నువ్వు నీ హైటే. నేనేమంటే సో ఓకే వర్షన్ డూప్ ప్రకారంగా అరే చాలా ట్రిక్ గా లారీ కింద నుంచి కూడా తప్పించుకున్నాడే. ఎక్స్ట్రాడినరీ స్కిల్ చేస్తున్నాడు వర్షన్ ఒకటే. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం అంటే ఇక్కడ ఏదంటే కలర్ లోపల వేసుకున్న బనియన్ కలర్ అరే ఇది మేనేజ్ చేసుకోలేకపోయినారా మీరు అనేది వర్షన్. ఇక్కడ ఏదంటే ఇక్కడ వీడు వైట్ వేసుకున్నాడు, అక్కడ యాక్చువల్ బాడీకి రెడ్ ఉంది అనే దగ్గర ఒక్కసారి నాకు ఆ వీడియో చూపించండి. అంటే అక్కడ పోస్ట్ మార్టం దగ్గర ఎవరు ఉన్నారు కదా ఆ ఫోటో గానీ వీడియో గానీ చూపించండి. ఇంకోటి సార్, మన ఇక్కడ మాటలతో అది మాట్లాడచ్చు. ఎందుకంటే ఏదైనా సరే ఆధార సహితంగా మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు వదంతులు వ్యాప్తి చేయడానికి ఎంతో మంది ఉన్నారు. అది కాదు ఇక్కడ నా పాయింట్. నన్ను ఒక పాయింట్ అడగండి. బుల్లెట్లు కూడా డిఫరెంట్ ఉన్నాయి. చూడండి ఒకసారి, రేడియం కలర్ ఉన్న కింద రేడియం కలర్ ఒక దగ్గర లేదు. ఈ ఫోటోషాపులు మీ వాళ్ళు మళ్ళీ మీ వాళ్ళు అంటారు సార్. మీ వాళ్ళంటే కాదు, మీ వాళ్ళు క్రియేట్ చేసిన వీడియోలు చూపించమంటారా అన్న? అంటే నా మీద మీ మీద దాని విషయం సపరేట్ అండి. కాదండి ఇప్పుడు ఫోటోషాప్ ఇంకోటి సార్, ఒక్కసారి కూడా పోలీసు కాదండి ఇప్పుడు గురించి మాట్లాడలేదు. ఎందుకు మనం అంత ఊరికే ఈ మీడియా వాళ్ళు ఎక్కువ చేస్తా ఉన్నారు? పోలీసులు ఒక్కసారైనా ఈ ఫుటేజ్లు తీసినట్టు కానీ వీళ్ళకి వచ్చినట్టు ఇంతవరకు వాళ్ళు ధృవీకరించడమే లేదు. వాళ్ళు మాట్లాడతారు, ప్రశ్న పెడతారు కదా, దానికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్లుగా ఒక డోర్ పెడితే ఇప్పుడు లారీ డ్రైవర్ని మేనేజ్ చేయాలి, మీరు బస్సు డ్రైవర్ని మేనేజ్ చేయాలి. బస్సు డ్రైవర్ని మీరు ఎలా మేనేజ్ చేస్తారు? కరెక్ట్గా ఆ టైమింగ్కి అతను ఎక్కడి నుంచి బయలుదేరాడో అతను డ్యూటీ ప్రకారం అతను బయలుదేరతాడు. నేను ఇక్కడ స్కిట్ వేస్తున్నామండి, మీరు పలానా టైంకి బయలుదేరండి, వీడు కింద పడతాడు, మీరు తప్పించండి అని చెప్పి బస్సు డ్రైవర్ చెప్పగలరా? నాకు అర్థం కాదు. కామన్ సెన్స్ అండి, అదే కామన్ సెన్స్ ఇక్కడ ఇష్యూ. ఇప్పుడు బస్సు డ్రైవర్ ఎలా మేనేజ్ చేస్తారు? ఇక్కడ ప్రాబ్లం అంతా కూడా కామన్ సెన్సే కావాలి. ఇక్కడ కావాల్సింది నేను అడుగుతున్న ప్రశ్న మీకు అర్థమైందా? నేను అదే బస్సు బయలుదేరవలసిన టైం బయలుదేరుతుందా? పగడాల ఉండే ఇంటి దగ్గర నుండి ఎల్బీ నగర్కి వచ్చేలాకే డూపుని ఎట్లా నువ్వు తయారు చేయగలుగుతావు? అదే నాకు అర్థం కాదు. హౌ కెన్ యూ ఈవెన్ మ్యానుఫ్యాక్చర్ సంబడి? ఐ యామ్ ఎ క్రిస్టియన్, నో క్వశ్చన్ అబౌట్ ఇట్. నీకు క్లోజో కాదో తెలియదు కానీ ప్రవీణ్ నాకు క్లోజ్. బరాబర్ నేను ఫోన్ చేస్తే నేను మాట్లాడతా, అంత క్లోజ్. సో నేను అనేది ఏమంటే బట్ మనం మాట్లాడదు. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేలాగా డూప్ని ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేయగలిగినావు? ఒకటి ఆ బైక్, ఆ బ్యాగ్, హెల్మెట్ ఒకటి. తర్వాత నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినా డూప్ అనేటోడు లారీల చక్రాల కింద పోతాడా? అసలు ఆ గోతులో చివరిలో అక్కడ కూడా ఎట్లా పోతాడు? సో నాకు మిగిలినటువంటి ఒకటి ఇక్కడ అంటే వీడు వైట్ ఎట్లా వేసుకున్నాడు, బాడీ దగ్గర రెడ్ ఎట్లా. నేను చెప్పమంటారా? తర్వాత హెల్మెట్ సార్, హెల్మెట్ కాదండి, మీరు జంప్ అయిపోతున్నారు. ఇప్పుడు సార్ ఒక పాయింట్ మాట్లాడు, నేను సమాధానం చెప్తున్నా, మీరు చెప్పకుండా మనం ఇంకో వస్తున్నా అక్కడికి వస్తున్నా. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి? టీషర్ట్ కలర్ మారింది అంటున్నారు. అక్కడ మార్చురీ దగ్గర ఒక ఫోటో తీసాడు, ఆ ఫోటో చూపించండి. ఒకవేళ చూపిస్తే నేను అనుకునేది ఏంటి, నా అభిప్రాయం ఇది. ఇప్పుడు అక్కడ ఫోటో తీసిన ఫోన్ వేరు, ఇక్కడ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజ్ వేరు. ఇప్పుడు మనం ఫోన్తో మార్చి ఫోటోలు తీస్తే మీ ఫోన్లో ఒక రకంగా వస్తే, నా ఫోన్లో ఒక రకంగా వస్తుంది. ఒకే పర్సన్ని చూడాలి. మీకు చూపిస్తాను, మీ ఫోన్తో ఒకసారి ఫోటో తీయండి. ఇప్పుడు వైట్కి రెడ్కి కాదు, ఇప్పుడు ఆయన సార్ కూర్చున్నారు కదా, ఇదో నా ఫోన్తో ఒక ఫోటో తీస్తున్నాను, మీ ఫోన్తో ఒక ఫోటో తీయండి. ఆయన తీసారా? మీ ఫోటో ఓపెన్ చేయండి. కలర్ ఏమైనా మారిందా? ఒక నిమిషం చూద్దామండి, తప్పేముంది పరీక్ష చేస్తే. అంటే ఫారెన్సిక్ హెల్త్ అన్ని. సో ఇది చూడండి, ఇది ముదురు కలర్లో కనపడుతుంది, లైట్ కలర్లో కనపడుతుంది. అంతేగాని కలర్ అయితే మారలేదు. ఇది వైట్ కలర్లో కనపడుతుంది, ఇది ముదురు కలర్లో కనపడుతుంది. ఇప్పుడు జస్ట్ ఇక్కడ కూర్చున్న వ్యక్తిని మీ ఫోన్తో నా ఫోన్తో ఫోటో తీస్తే కలర్ మారిపోయిందా లేదా? సో అదే అంటే ఇప్పుడు మన శివశక్తి ఆఫీస్లో మన ఎక్స్పెరిమెంట్లో మనం చేయగలిగింది. నేను అనేది ఏమంటే ఈ ఇష్యూ చాలా డీప్ ఉన్నాయి.
ఇప్పుడు మీరు వాళ్ళు ఎట్లా చాలా చేస్తారంటే డీప్ ఉంది. మీ వాళ్ళు అంటారు అసలు ఎవరు అరే చేస్తున్నారు ఇక ఉంది అక్కడ, ఏ మరి మీ మీ వాళ్ళు వాళ్ళు అనేది అంటారు. ఉంది, మా వాళ్ళు అనేది ఉంది అక్కడ. ఇక దాన్ని మనం సరే, deny ఎవరు- చేయడం మీ లేదు. వాళ్ళు ఏం చేయకూడదు సార్ మీ మాఫియా వాళ్ళు మా వాళ్ళని మీ వాళ్ళు కాదు కదా, వాళ్ళు ఒక మాఫియా. ఎవడైతే మాఫీలు చేస్తున్నాడో కాదు అది కాదు. నేను ఒకటేదంటే, ఎవడో మాఫియా ఎవడో మాఫియా. సరే, మాఫియా ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎక్కడో ఏదో వేరే ఫోన్తో తీసిన ఫోటోలు, ఇంకొక ఫోన్తో ఎక్కడో వేరే లొకేషన్లో తీసిన ఫోటోలు, దానికి కలర్ మ్యాచ్ అవ్వట్లేదు. ఇప్పుడు పక్కన తీసిన మనం కూర్చుంటే మనం తీస్తేనే మ్యాచ్ అవ్వట్లేదు రెండు ఫోన్లతో. కాబట్టి కామన్ సెన్స్ అండి ఇది. అదే కామన్ సెన్స్ విధానంలో నినదమంటే ఇది చాలా డీప్ అయిన ఇష్యూ కాబట్టి ఇది గవర్నమెంట్కి వదిలేయటము, వాళ్ళని టెక్నాలజీతో సాల్వ్ చేయటమే బెటర్. ఉమ్. ఎండ్ ఆఫ్ ద డే రిపోర్ట్ ఇప్పుడు వచ్చేస్తుంది మనం కాబట్టి చేయగలిగింది ఏంటి? ఇప్పుడు ఇక మనం చేయగలిగింది ఏమంటే కామన్ సెన్స్. బేసికల్లీ లాజిక్ ఏంది, కామన్ సెన్స్ ఏంది, ఎవరిని ఎక్కడ వేసేయాలా, ఎవరిని అయితే ఎక్కడ ఇప్పుడు నా వేసేయచ్చు. ప్రశ్న ఏంటంటే ఉమ్. ప్రవీణ్ గారికి అసలు తాగే అలవాటు లేదని చెప్పి ఆయన నిర్ద్వందంగా చెప్తున్నారు. మీరు మేబీ నాకున్న తెలీదు. తెలియదు అని చెప్తున్నారు. Nobody knows. మీరు నిర్ద్వందంగా చెప్పట్లేదు, మేబీ అని అంటున్నారు. నాకు తెలీదు. ఓకే. నాకు తెలీదు. కానీ భారతదేశంలో బహుశా ఎవరికి తెలియకపోవచ్చు, తెలియకపోవచ్చు. భార్యకి మాత్రం తెలిసి ఉండొచ్చు. అవును. సో ఇక అయితే క్వశ్చన్ ఏముంది? భార్య మొన్న ఆవిడ బయటకు వచ్చారు, మా హస్బెండ్కి అసలు జీవితంలో తాగే అలవాట్లేదు, పోనీ ఇంతకుముందు తాగేవాడు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో యేసుని నమ్ముకున్నాక ఎప్పుడూ తాగలేదు అనే విషయం ఆవిడ చెప్పారా? ఎందుకు చెప్తారంటే బాధలో ఉంటే బాధలో ఉన్నారు కాబట్టి చెప్పాలి. అరే బాధలో చనిపోయిన ఉంటే వ్యక్తి మీద ఎవరైనా- నిందలు పడుతుంటే ఇప్పుడు మనం ఆమెను కన్సల్ట్ చేయాలి. ఇప్పుడు ఆమె ఆయన ఏమన్నది? భార్య కంటే మీకు Peace- ఎక్కువ తెలిసే అవకాశం కాదు, ఉందా? పీస్ కావాలా, నాకు సమాధానం కావాలన్నది ఆమెకు. నా భర్త తాగలేదు, మీరు తాగినా చూపిస్తుంటే ఇంత చచ్చిన మధ్యన చంపుతున్నారు సార్. మీరు చేస్తున్నారు. అయ్యో, ఇప్పుడు గమ్మత్తు. నిజంగా చెప్తున్నా, చచ్చిన క్యారెక్టర్ చంపుతున్నారు. ఇప్పుడు మాఫియా గనక మీ వాళ్ళు కాదు, పోనీ మాఫియా గనక Yes. ఈ హత్య లేకపోతే ప్రమాదం ఏం జరిగింది తెలియదు, ఈ విషయాన్ని వేరే మతస్థుల మీదకు రుద్దే ప్రయత్నం చేయకపోతే, గవర్నమెంట్ని మీదకు రుద్దే ప్రయత్నం చేయకపోతే ఇంత సిన్సియర్గా ఇంత సీరియస్గా ఇన్వెస్టిగేషన్ జరిగేది కాదు. ఏదో యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ అట్లా క్లోజ్ అయ్యేది. కానీ ఎప్పుడైతే దీని మీద రుద్దే ప్రయత్నం చేశారో ఇప్పుడు మొత్తం పిన్ టు పిన్ ఆధారాలు తీసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు నా డిమాండ్ ఏంటంటే, మీ డిమాండ్ చెప్పండి. మీరు కూడా నా డిమాండ్ చెప్తున్నాను. చెప్పండి, మీ డిమాండ్ ఇప్పుడు నా చెప్పండి. డిమాండ్- మీరు కూడా మాతో పాటు ఉం. దయచేసి గమనించండి, మీరు మాతో పాటు సహకరించండి. మత సామరస్యం ఇంపార్టెంట్. మనం అంటే తప్పనిసరిగా, మీరు అయ్యో, ఏమన్నారంటే ఇప్పుడు నా భారతదేశంలో అదే మత ప్రజలందరి సామరస్యము. మధ్య సామరస్యం నా ఎజెండా. మత అదే. సామరస్యానికి గవర్నమెంట్ ఎంక్వైరీస్ దేనికైనా కానీ, అంటే మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టు ఎంక్వైరీస్కి, ఇన్వెస్టిగేషన్స్కి శివశక్తి ఈజ్ ఆల్సో రెడీ టు ఫేస్ ఎనీథింగ్. టైం ఏదైనా వచ్చినప్పుడు, తప్పులేనప్పుడు ముందుకు ఇప్పుడు వచ్చి మాకు- మాట్లాడతాం మాకు అనే అందులో- దగ్గర మీరు ఇప్పుడు stand తీసుకోగలుగుతారు కదా. జరిగిన ఇన్సిడెంట్లో మాకు పూచికి పుల్లంత సంబంధం లేదు. అది. అయినప్పటికీ ఆ, ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము ప్రాసెస్లో భాగంగా మిమ్మల్ని కూడా కాస్త ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది అని ఖచ్చితంగా మేము వెళ్తాం. మాకు తెలిసిన సమాచారం మేము ఇస్తాం. ఇస్తారు, ఇవ్వగలుగుతారు. అందులో అభ్యంతరం లేదు, పక్కన పెట్టి అసలు దాని మీద చర్చ లేదు, అవసరం అదే లేదు. అదే కావాలి మాకు. సో మాకు అదే కావాలి. ఇక్కడ ఒక మాట దాని మీద- ఇప్పుడు ఏమైతుందండి సార్, మీరు ఏమన్నారంటే మా దీని మీద వేశారు, ఒక మతం అయితే ఇప్పుడు మీద, మేమేమంటాం గవర్నమెంట్ మీద వేశారు. మేము ఎప్పుడు వేయలేదండి. మేమేమంటామంటే ఉం. దీన్ని ఎవరైతే ఒక మాఫియా వెనకాలండి ఇది ఒక వాళ్ళకి కావాల్సిన విధంగా డిజైన్ చేసి కొన్ని ఫేక్ వీడియోలు ఇంటర్నెట్లో రిలీజ్ చేసి కొంతమంది మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళే హంతకులు అయి ఉంటారు. వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయండి అంటున్నా. ఎవరైతే ఆ రోజు రచరచ చేశారో అక్కడ మీరు అట్లా అంటే ఎవరైతే ప్రవీణ్ ప్రగడాలను హరాజ్ చేసి ఒక నిలవడు 13 కాల్ చేసి లేక మేము చంపుతామని వారి భార్య బిడ్డలు కానీ ఇంకా ఆయనను కానీ అసలు ఆయన కాల్స్ రాలేదంట వాళ్ళకి. అరే వాళ్ళ ఫ్యామిలీ చెప్పారు, ఫేస్బుక్ లో పెట్టారు సార్, ఆయనే నాకు థ్రెట్ ఉంది, నా ప్రాణం ఎవరి దగ్గర పోతుంది. నుంచి పాస్టర్ దగ్గర నుంచి థ్రెట్ ఉందని చెప్పారు ఆయన. రంజిత్ అలా తోఫిర్ ఉన్నారు. రంజిత్ తోఫిర్ గురించి ఎవరు షమి చెప్పింది, రంజిత్ తోఫిర్ రంజిత్ తోఫిర్ షమి గురించి చెప్పాడు. షమి చెప్పాడు, ఏమని షమి అని ముస్లిం అని చెప్పాడు. ఏమని ఇదిగో ఆయన పలానా ఆయన అని. రంజిత్ తోఫిర్ అది కూడా తప్పే, అట్లా చెప్పకూడదు. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. షమి అని ఒక ఆయన కళ్ళు బిక్తా గుడ్లు బిక్తా అన్నట్టు ఆయననే ఉం. ఈ రంజిత్ తోఫిర్ పేరు చెప్తున్నాడు. మీలో ఉంది. ప్రవీణ్ పగడాల రంజిత్ తోఫిర్ పేరు చెప్పాడు, మీకు తెలుసా? అది మామూలుగా ఏది ఎప్పుడో చెప్పిండొచ్చు కానీ రీసెంట్ గా ఏది చనిపోయేటప్పుడా, చనిపోక ముందు వారం 10 రోజుల ముందు ఏమని ఫేస్బుక్ లో చూపిమంటారా? ఏమని నా తలకా నా తీసుకురా తల తీసుకురామని చెప్పి ఎందుకు చూపించండి ఆ మాట. కాదు. ఆయన అన్నట్టు, ఇప్పుడు ఆయన అన్నట్టు ఆ, నా తల తీసుకురమ్మని ఎవరు? ఓఫీర్ రంజిత్ వచ్చి తోఫిర్ అన్నట్టు. ప్రవీణ్ అన్నట్ట? రంజిత్ తోఫిర్ అన్నాడా? రంజిత్ తోఫిర్ గతంలో నా తల తీయమని ఫత్వా ఇచ్చాడు, జాగ్రత్త ఆయనతో అని చెప్పి ప్రవీణ్ గారు పోస్ట్ పెట్టాడు. పోస్ట్ కాదండి, మాకు ఆయన మాట చెప్పాడా.
నేను రంజిత్ తోఫీ గారిని అడుగుతా రేపే మీడియా ముందు అడుగుతా చూద్దాం నిన్ను కాదు, మీరు చెప్పింది వింటారా? కాదు సార్ నేను చెప్తున్నా ఈ మాట అన్నది ఎవరు తెలుసా నేను అన్న షమి ఎవరైతే కళ్ళు ప్రవీణ్ గారు పోస్ట్ పెట్టి మీకు ఎందుకు అర్థం కావట్లేదు చెప్తుంది, మీకు అర్థమవుతుందా? ప్రవీణ్ గారే పోస్ట్ మరి నాకు థ్రెట్ ఉంది నాకు ప్రాణహాని ఉందని మరి పెట్టాడు ఆయన, మీరు చూశారు అది కూడా. ఇది ఎట్టుందంటే క్యాష్ అండ్ మౌస్ రేస్ అంటదండి. డిబేట్లు చేసుకొని మంచి వాతావరణంలో పోవాలి కానీ అంటే భయం పెట్టుకోవడం అనేది తప్పు ఎక్కడైనా కానీ. ఇదిగోండి ప్రవీణ్ పగడాల అఫీషియల్ పేజ్ ఇది మీకు తెలుసా? అసలు ఆయన ఫేస్బుక్ పేజ్ మీకు తెలుసా? చూడండి. అన్నోయిలు తమ్ముళ్ళు జాగ్రత్త, ఆ ప్రవక్త నేను నిజాలు మాట్లాడానని నా తల తీయమని చర్చిలో ఫత్వా ఇచ్చిండు. ఎవరు మీరు ఎవరు రంజిత్ తోఫీ ఉందా? ఈయన రంజిత్ తోఫీ అంటున్నాడు. ఇప్పుడు రంజిత్ తోఫీ అని అన్నాడా? ఒక్క నిమిషం అండి, మీరు కొంచెం ఆవేశం ఎక్కువ ఆవేశం కాదు సార్, మీరు రంజిత్ తోఫీ రుజువు చేస్తాను ఏం చేస్తా చెప్పండి. కాదు అతను రంజిత్ తోఫీ రుజువు చేస్తాను ఏం చేస్తా చెప్పండి. రంజిత్ తోఫీ అని రుజువు చేస్తాను. ఎవరు అన్నారు? నేను రుజువు చేస్తా. ఎవరు అన్నారు అనేది ఒక ముస్లిం ఆయన అన్నాడు, చెప్పాను మీకు షమి అని అన్నాడు. ఆ మాట తెలుగు భాష అర్థమవుతుందండి సార్. ఇప్పుడు మనం ఇది ప్రవీణ్ పగడాల అఫీషియల్ పోస్ట్ ఏముంది? అన్నయ్య తమ్ముళ్ళు జాగ్రత్త, ఆ ప్రవక్తని నిజాలు మాట్లాడిన తలదేమని చర్చిలో పత్వా ఇచ్చిండు, నేనే మీరు అని చెప్పి ఇచ్చాడు. కింద కామెంట్స్లో చూడండి, కింద ఒక అతను అడిగాడు, ప్రవీణ్ గారు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ క్లారిటీ. ఇవన్నీ ఆయన అడిగితే రంజిత్ తోఫీ గారు నేను ఆయన పుస్తకాన్ని ఎక్స్పోజ్ చేశానని గతంలో నా తల తీసుకురమ్మన్నారు, అది గుర్తు చేసి ఆయన జోలికి వెళుతున్న వారికి హెడ్సప్ ఇచ్చాను అంతే. ఇది ప్రవీణ్ గారు చూడండి, ఆయన అఫీషియల్ ఐడి నుంచి రిప్లై ఇచ్చారు. యువ కుప్పర రంజిత్ తోఫీ గారు నేను ఆయన పుస్తకాన్ని ఎక్స్పోజ్ చేశానని గతంలో నా తల తీసుకురామని. ఆయన రంజిత్ తోఫీ ఎట్లా అంటాడు? అట్లాగా నాకేం తెలుసు అండి. ఇప్పుడు ప్రవీణ్ గారు చెప్పింది ఏమన్నా ఆయన పాస్టరా? సీరియస్లీ ఐ నో రంజిత్, కూర్చొని అంటే ఆ ఫేస్బుక్ ఐడి కూడా నేను తయారు చేశానా చెప్పండి అని గుర్తు చేసి ఆయన జోలికి వెళుతున్న వారికి హెడ్స్ అప్ ఇచ్చాను అంతే. రంజిత్ తోఫీ థ్రెట్ ఇచ్చాడని చెప్పి ఆయన ఎట్లా అంటాడో మరి. ఈ ఐడి ప్రవీణ్ పగడాలే రాశాడా? రంజిత్ తోఫీ గారు పేరు పెట్టి రాశాడు. ఈ అభిప్రాయం పెద్ద మనిషి ఆ పదం ఎట్లా పడతాడో నాకు అర్థమైంది కాదు. ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతుందా నేను ఒప్పుకోవట్లేదు చూడండి. ఇంకా మీరు ఏ ఆధారాలు చూపిస్తూ ఒప్పుకుంటారు మీరు? ఇప్పుడు కళ్ళ ముందు ప్రవీణ్ పగడాల ఐడి కదండి ఇది, ఆయన పెట్టిన కామెంటే కదా, దీన్ని ఒప్పుకోరంట ఆయన. నేను ఒప్పుకోను అంటాడు ఆయన. నేను ఒక మాట క్రైస్తవ సహోదరులు చెప్పాలనుకుంటున్నా. నేను అనేదేమంటే బ్రదర్స్, నేను శివశక్తి ఆఫీస్లోనే కూర్చొని మాట్లాడుతున్నా. ఓకే, ఈయన డూపు కాదు, చూడండి కావాలంటే కరుణాకర్ సుగుణ నా పక్కనే ఉన్నాడు. నేను అనేది ఏమంటే అనవసరంగా హిందూ సంస్థలని వాళ్ళకి భయపడి ఎక్కడెక్కడో ఉండి లేనిపోని అనుమానాలు తీసుకొని వచ్చి ఏదో చేయాలని ప్రయత్నం చేయడం బంద్ చేయండి. ఓకే, ఆధారాలు ఉంటే తీసుకురండి. సిబిఐ ఎంక్వైరీ వరకు నేను వస్తా, పర్సనల్గా బరాబర్ వస్తా. అది కరుణాకర్ సుగుణ అయితే ఫస్ట్ వాళ్ళ ఆఫీస్కి వచ్చి నేనే వస్తా తీసుకెళ్ళడానికి. ఒకవేళ కరుణాకర్ సుగుణ ఇన్వాల్వ్ అయ్యాడంటే నేనే ఉంటా ముందు వరుసలో. బట్ నా కోరిక నేనదేమంటే అనవసరంగా భయపడి హిందూ సంస్థలు ఏదో చేసేస్తాయి అనేటువంటి భయంలో ఏదో ఒకటి పడితే అది మాట్లాడుతున్నది బంద్ చేయండి సీరియస్గా. ఎందుకంటే భయపడదు అనేది ఉన్నప్పుడు ఏమంటే రకరకాల ఆలోచనలు వస్తాయి. అరే వేసేసారేమో, పొడిచేసారేమో. ఇప్పుడు మా కార్యకర్తలకు కూడా ఒకళ్ళిద్దరికి ఏదో యాక్సిడెంట్లు అయినాయండి. ఇది పాస్టర్లే చేశారు అని చెప్పి, ఈ క్రైస్తవ మతస్థులే చేశారని చెప్పి ఒక మతం మీద వృద్ధి చేయడం కరెక్టేనా? యాక్సిడెంట్లు జరగవా? యాక్సిడెంట్లో దైవజనులు బోరా? మీ దృష్టిలో దైవజనులు అనుకోండి, మా దృష్టిలో పాస్టర్లు. ఇప్పుడు దైవజనులు ఎలా తాగుతారు? దైవజనులు రేపులు చేయట్లేదా? భజేందర్ సింగ్ ఇప్పుడు పంజాబ్లో దొరికాడు కదా, యావజ్జీవ కారాగార శిక్ష పడింది కదా, దొంగతనాలు చేయట్లేదా? మీరు నిజాన్ని జీర్ణించుకోలేకపోతే మీ సమస్య అది. మీ సమస్యని పబ్లిక్లో రుద్దొద్దు. మా కళ్ళ ముందు ఆధారాలు మేము ఒప్పుకోవండి, మేము నమ్మలేమండి, అది మీ సమస్య అండి. మీ సమస్యను తీసుకొచ్చి పబ్లిక్లో ఒక అసంతృప్తి రగల్చడానికి యూజ్ చేస్తారా? వాళ్ళ ఫ్యామిలీ చెప్పట్లేదు మా వాడు తాగడం అసలు తాగలేదు ఈ మధ్య అని చెప్పి. వాళ్ళ ఫ్యామిలీ మాకు ఎవరి మీద అనుమానం ఉన్నాయి పక్కన పెట్టి ఇంతతో వదిలేసేయండి మమ్మల్ని. ఇప్పుడు పోస్ట్ మార్టంలోనో లేకపోతే ఇంకో రకంగానో వాళ్ళకి థ్రెట్స్ ఉంటే వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఎవరా?
మాకు వీళ్ళ మీద అనుమానం ఉన్నాయి, ఇక్కడ నుంచి బెదిరింపులు వచ్చాయి, ఈ నెంబర్ నుంచి మాకు బెదిరింపులు వచ్చాయని పోలీసులు కంప్లైంట్ ఇవ్వరా? ఇప్పుడు ఇంత సమాజం ముందుకు వచ్చింది, మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి క్రైస్తవ సమాజం కానీ ఇదే ఈమెనే చెప్తా వినండి, భార్యనే అన్నది ఆయనకు థ్రెట్ వచ్చినప్పుడు మీరు ఒక్కరు కూడా క్రైస్తవ సమాజం నుండి ఐక్యం కాలేదు, నాకు సాయం చేయలేదు. ఇప్పుడు ఆ థ్రెట్ ఇదే రంజిత్ తోఫీర్ నుంచి మళ్ళా రంజిత్ తోఫీర్ అంటారు, సెమీ నుండి వచ్చింది అప్పుడు థ్రెట్. మరి వాళ్ళిద్దరిని పట్టుకుని ఎంక్వైరీ చేయండి. రంజిత్ తోఫీర్ ఎవరైతే థ్రెట్ చేశారో వాళ్ళని ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది. ఇంకోటి ఏమంటానంటే, ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి స్టేట్మెంట్ తీసి 24వ తారీఖు మీరు ఎప్పుడైనా మీరు థ్రెట్ చేశారా? చూపించండి. అదే మామూలు అడుగుతున్నా. మీ వాళ్ళు నన్ను ఎన్నోసార్లు మొక్కలు నరుగుతాన్న వీడియోలు ఆడియోలు ఉన్నాయి. అరే మీరు అనలేరా? నేను ఎవరిని అనలా. అయ్యో మీరు ఎందుకు అనలేదు? నేను ప్రత్యేకంగా ఎవరిని అనలా. పాస్టర్లు అయితే భూయిబచ్చంగా తిడతావు. పాస్టర్లు తిట్టడం అంటే ఏంటి? ఎందుకు ఏంటండి ఎందుకు తిట్టాలా? మీ వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? ఓకే మళ్ళా పోతున్నాం, మళ్ళీ వేరే మీరు డైవర్ట్ చేస్తే వెళ్దాం. డైవర్ట్ చేస్తే సెకండ్ అనేది ఉంటుందండి, రెండిట్లో కొడితేనే ఉంటది ఏదైనా కానీ. నేను చెప్పేది ఏమంటే, ఇదిగో బాక్సింగ్ రింగ్ లోకి రాగానే ఫైట్ చేయడానికి రెడీ అయితే రావాలి, ఫస్ట్ రింగ్ లోకి ఎంటర్ కావాలి. ఒక డిబేట్ లో కూర్చున్నప్పుడు ఇక అది ఆ గేమ్ రూల్ తో పోవాలా. సరే నన్ను ఒక పాయింట్ చెప్పనండి. ఇప్పుడు సరే నేను ఒక ప్రశ్న వస్తానండి. నేను కన్క్లూజన్ చెప్పాను, తాగుడు గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ప్రవీణ్ గారిది నేను అనుకున్నాను త్రాగుడు ఎందుకంటే గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు తాగితేనే అక్కడ యాక్సిడెంట్ అట్లా కాదు, అది కాదండి నేను చెప్పేది. ఇప్పుడు సమగ్ర దర్యాప్తు అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సరే 24వ తారీఖు స్టేట్మెంట్ తీశారు, ఎక్కడెక్కడ ఆయన వైన్స్లో పే చేశాడో దాన్ని బట్టి వైన్స్ షాప్కి వెళ్ళి ఫుటేజ్ తీసుకున్నారు అనుకుందాం. లేదు ఆ రోజులో 24వ తారీఖే డిప్రెషన్లో ఉన్నాడు, ఇంటి దగ్గర ఏదో గొడవలు అయినాయి, ఆయనకి మనసు బాగాలేదు, ఆ తాగుతూ వెళ్ళాడు, సంథింగ్ ఏదో జరిగింది అనుకో, అవన్నీ పక్కన పెట్టండి. మొత్తం ఒక 1 year 2 years స్టేట్మెంట్ తీయండి ప్రవీణ్ గారిది. ఇంతకు ముందు కూడా ఆయన వైన్స్లో పే చేసినటువంటి రికార్డ్స్ ఉంటే ప్రాబ్లం సాల్వ్ కదా? ఖచ్చితంగా అయిపోతుంది, రోజులు అయిపోతుంది. 1-2 years ముందుకెళ్ళి బ్యాంక్ స్టేట్మెంట్ తీస్తే ఆయన వైన్ షాపులు ఎక్కడ పే చేసి తెలిసిపోద్ది కదా, అవి తీసి చూపించండి. ఎక్కడా కూడా వైన్ షాపుల్లో పే చేయలేదు 2-3 సంవత్సరాల నుంచి. అయినా 2 విషయాలు ఇక్కడ, ఆయన ఇంటి దగ్గర నుండి ఎల్బీనగర్ మధ్యలో కిడ్నాప్ అయితే కిడ్నాప్ చేసేవాడు ఖచ్చితంగా మనకు ఫోన్ చేసి చేస్తాడు, ఎక్కడున్నావు అసలు కిడ్నాప్ అంటే ఏదో అటు వర్షన్ ఇటు వర్షన్ బట్టల మార్చడానికి పెట్టింది కదండి. అట్లా వీ కెనాట్ టేక్ ఎనీ సైడ్. ఇప్పుడు ఏమంటే ఇది అని ఏది చెప్పడానికి లేదు. ఇప్పుడు నేను 2 సైడ్లు పీక్ వచ్చింది కాబట్టి ఆ కిడ్నాప్ చేసేవాడు ఫోన్ చేస్తాడు ఖచ్చితంగా, అయ్యో నీ భార్యకి గన్ను పెట్టినాం, సినిమా లైఫ్ అయ్యో నీ భార్యకి గన్ను పెట్టినావు, నువ్వు లెఫ్ట్ తిరిగి అంటాడు. ఆ ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఇంకొక ఆణిముత్యం విన్నారా? కాలింగ్ డేటాలో బయటపడుతుంది. కాలింగ్ డేటా తీయాలా, ఫోన్ పే డేటా తీస్తే డ్రింకింగ్ ఇష్యూస్ సార్ట్ అవుట్ ఒకటి అయ్యే ఛాన్సెస్ ఒకటి ఉన్నాయి. ఒకటి. రెండవది ఆయన కిడ్నాప్ అయితే ఖచ్చితంగా ఫోన్ కాల్ లేకుండా ఆయన లెఫ్ట్ రైట్ తీసుకోడు, తిన్నగా రాజమండ్రి పోతాడు. సో ఈ డూప్ అనే దాన్ని ఖచ్చితంగా సైంటిఫిక్గా దాన్ని డీకోడ్ చేయాలి, దాన్ని కరెక్ట్గా. ఎందుకంటే అది ఇక మేధావులు దిగి గవర్నమెంట్ దిగి టెక్నాలజీని పెట్టి ఏది కాదండి, లారీ కిందకి వెళ్ళే ఛాన్స్ ఎంత ఉంది, ప్రాబబిలిటీ ఎంత, వీళ్ళు కొంతమంది చెప్తున్న ప్రకారం అసలు ఇంకోటి రెడ్ కలర్ అండర్ వేర్ కి వైట్ కలర్ అండర్ వేర్ కి ఇవన్నీ బయటకు రావాలంటే ఇన్ని గంటల ప్రయాణంలో ఒక కనీసం నీళ్లు కూడా తాగలేదు ఆయన, హెల్మెట్ పెట్టుకునే ఉన్నాడు. ఏంది అది ఎక్కడ చూసినా అదే హెల్మెట్ చూపిస్తుంది. ఎక్కడ చూసారు మీరు? ఎక్కడ ఇప్పుడు ఏ ఫుటేజ్ చూసినా హెల్మెటే ఉంది. అరే మీరు చూసిన 3-4 ఫుటేజ్లు అండి, 3-4 ఫుటేజ్. ఆయన కాదండి, ఇప్పుడు ఆయన పడిపోయాడు, జనం మధ్యలో ఉన్నప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే లేదా? ఆయన తాగి పడిపోయాడు అనుకుందాం. ఇప్పుడు పబ్లిక్లో తెలిసిన పర్సన్, ఆయనకు శత్రువులు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే మా ఛానల్స్లో కూడా ఆయన కనపడ్డాడు. హిందూ ఫాలోవర్స్, మా ఫాలోవర్సే ఇగో ప్రవీణ్ ఇక్కడ తాగి పడిపోయిన ఫోటోలు తీసే ప్రమాదం ఉందా లేదా? ఆయన భయపడతాడా లేదా? అదే హెల్మెట్ ఎలా వేస్తాడండి అసలు? మీకు అర్థం కాదు. ఏంటి ధైర్యశాలి అంటే? నేను తాగాను చూడనే కాదు, హెల్మెట్ పెట్టుకొని తాగుతాడా? హెల్మెట్ ఉందని మీరు ఎలా చెప్పారు? కాదు, ఒక్కటైనా ఫోటో చూపించచ్చు కదా, ఏది ముఖం చూపించచ్చు కదా. ఈ దారిలో వెళ్ళినా ఒక్కడూ చూపించలేదు ఇంతవరకు. గవర్నమెంట్ ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ ఏదంటే హెల్మెట్
హెల్మెట్ తీయలేదు, ముఖం చూపించలేదు అంటాడు. అదే ముఖం చూపించే ఛాన్స్ లేదు ఆడ. అదే. బరాబర్ క్లియర్ కాదండి, ఇప్పుడు ఆయన ఆయన వైన్స్ లో కనపడ్డాడు, వైన్స్ లో కనపడ్డాడు, పడిపోయాడు. ఆయన ప్రీచరు మందు కొట్టినా చూడండి రా నేను ఇక్కడున్నా అని చెప్పి చేయడు. కాదు ఇక్కడ మందు కొడతాడు, తీయడా కనీసం విద్యడా, పోలీస్ కానిస్టేబుల్ చూడడా, అంత ఒట్టి మాటలు 3 గంటలు ఇట్లే ఉంటాడా? ఆడ చూడ ఎన్ని డిఫరెన్స్ ఏమన్నట్టే. ఇప్పుడు ఈయన చెప్పేది ఎలా ఉందంటే, నిన్న సాయంత్రం ఫోటో చూశానండి, ఆ ఫోటోలో ఎలా కూర్చున్నాడు, ఇప్పుడు కూడా అలాగే కూర్చున్నాడు, నిన్న సాయంత్రం నుంచి ఇప్పుడు దాకా ఎలా కూర్చున్నాడు అన్నట్టు. 3 గంటలు ఒకే దగ్గర కూర్చుంటాడా? ఆడ పార్క్ లో పడుకుని అంటాడు, వీడే కూర్చున్నాడు అంటాడు. చాలా తేడా ఉందండి. మీరు చెప్తున్నారు అదే టీ స్టాల్ 3 గంటలు అదే కానిస్టేబుల్ తాగలేదండి అంటాడు. మీరేం తాగినారండి? వచ్చే 4 ఇప్పుడు విజయవాడ వరకు తాగకుండానే ఏంటిగా, ఆడ కానిస్టేబుల్ ఏమన్నాడు? తాగలేదు. తాగలేదని ఎవరు చెప్పారు? చూడండి, నీరసంగా ఉన్నాడని చెప్పారు. తాగాడని అడిగారు, అడిగితే తాగినట్టు లేడు. ఇప్పుడు తాగాడని రిపోర్ట్ పోలీసులు చెప్పాలి కాబట్టి వీళ్ళు బాధ్యత రాహిత్యంగా, వాళ్ళకి ఇబ్బంది ఎందుకు? వాళ్ళు ఎందుకు నీరసంగా ఉన్నాడని చెప్పారు. తాగాడని వాళ్ళు డిక్లేర్ చేయరు, ఎందుకు చెప్తారు? పోలీసులు చెప్పాలి, అది చెప్తారు. ఆగండి, ఇప్పుడు ఈయన చెప్పేది ఎలా ఉందండి? ఇక్కడ ఏదంటే డూప్ సిద్ధాంతం ఒక్కదాన్నే డీకోడ్ చేయాలి. డూప్ అనేది ఎట్లా వచ్చింది, దాన్ని ఎట్లా పెట్టగలుగుతున్నారు, అది ఎక్కడ ఆ క్యారెక్టర్ నువ్వు ప్రవేశింపజేయగలుగుతున్నావు, అది ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నావు, ఇది క్లియర్ గా దానికి ఆన్సర్. ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు డూప్ అనేది వచ్చాడంటే వాడు 10 సార్లు అవుతాడు, దాని కింద అన్ని సాల్వ్ అయిపోతాయి. డూప్ అనేది నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు మేధావులు మాట్లాడేది, ఇప్పుడు సమ్ ఎక్స్ ఉన్నాడండి, ఆయనకి సంబంధించిన ఫుటేజ్ తీసుకొచ్చి ఈయన ఎక్కడ చూసినా బట్టలు వేసుకునే ఉంటున్నాడు ఏంటంటే, నీ స్నానం చేయడా, బాత్రూమ్కి వెళ్ళడా, ఇప్పుడు బట్టలు వేసుకునే ఉంటున్నాడు ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు పబ్లిక్లోకి వచ్చినా బట్టలు వేసుకునే ఉంటారు, స్నానం ఎప్పుడు చేస్తారు? లోపల చేస్తారు. అవి సీసీ ఫుటేజ్లో దొరుకుతాయా? ఎప్పుడు హెల్మెట్ పెట్టుకున్న ప్రజల మధ్యలోకి వచ్చినా కవర్ చేసుకుంటున్నాడు. ఆయన తాగేటప్పుడు ఎక్కడో సాటుకు పోయి తాగుతాడు, అక్కడ మీ ఫుటేజ్లో సీసీ కెమెరాలు తాగుతాడు ఎక్కడన్నా? ఇప్పుడు వైన్స్లో సీసీ ఫుటేజ్లు కెమెరాలు ఉంటాయి, విషయం తెలుసు కదా, ఆయన స్పృహ ఉంటుంది కదా. వైన్ షాపులో కెమెరాలు ఉంటాయి కాబట్టి కవర్ చేసుకుని వెళ్తాడు. జంక్షన్లో పడిపోతున్నాడు, చుట్టూ ప్రజలు ఉంటారు, కెమెరాలు ఉంటాయి కాబట్టి ఆయన తీయట్లేదు. ఎక్కడ చూసినా హెల్మెట్ పెట్టుకునే ఉంటున్నాడు ఏంటంటే, మీరు ఎప్పుడు చూసినా బట్టలు వేసుకునే ఉంటున్నారు, మీరు బట్టలు లేకుండా కనపడలేదు ఏంటి? నేను అడిగితే ఎంత మూర్ఖత్వం అది. బట్టలు అంటే ఫేస్ లేకుండా ఎవరో ఫేస్ అంటే దాని వల్ల మీరే మార్పు చేసినారంటారు, మీరే అంటున్నారు, మీ వాళ్ళే అంటున్నాం. ఎల్బీనార్ సవేరా దాంట్లో కూడా క్లియర్ వేరే వ్యక్తి అని వాళ్ళు చూపిస్తుంటే ఫేస్బుక్ లో వస్తున్నాయి కదా, ఫేస్బుక్ లో వస్తున్నాయి, ఈయన కాదు ఒరిజినల్, ఈయన అవే ఆధారాలు అంటే ఆధారం. ఇప్పుడు ఏలూరులో కూడా ఆ వైన్ షాప్ మాదేనండి, ఒరిజినల్ ఫుటేజ్ మేము తీసుకొస్తామని చెప్పి ఒక కామెంట్ ఎవడో పెడితే, ఇదే ఆధారం, అసలు ప్రవీణ్ గారు ఆ షాప్కి వెళ్ళలేదని చెప్పి ఈ పాస్టర్లు మాట్లాడారు. కానీ ఒరిజినల్గా అక్కడికి వచ్చాడు, కాకపోతే ఆయన పాస్టర్ అనే విషయం మాకు తెలియదు, అందరూ అదే చెప్తున్నారు. పోలీసులు వచ్చారు, ఫుటేజ్ తీసుకెళ్లారు, వైన్ షాప్ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారా లేదా? కానీ వాళ్ళు చెప్పకముందు, అంటే మీడియా అక్కడికి వెళ్ళకముందు, వైన్ షాప్కి వెళ్ళకముందు, వాళ్ళ దగ్గర వివరాలు తీసుకోకముందు ఎవరో ఒక అనామక కామెంట్ పట్టుకొచ్చి ఇదే ఆధారం అని ప్రచారం చేశారా లేదా? కాదు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం చేయొద్దు అంటే అన్ని ఇవే తాగుడు ఇవే చూపిస్తారు. ఎందుకండి? వాళ్ళు పోలీసులు సీరియస్ చెప్పారు, ఎస్పీ గారు, మీరు మాత్రం ఏం తీయొద్దు అండి, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామంటే ఈ త్రాగుడే పెద్ద ఏది టీవీ ఛానల్ అన్నీ అసలు డే 1 ఎవరు ఏం మాట్లాడక ముందు మేము నరికేస్తాం చంపేస్తాం మొదలుపెట్టింది ఎవరు చెప్పండి? అరే తాగి దుగ్ధవాళ్ళు తాగి వాడు బట్టే వస్తుంది పోస్ట్ మార్టం అంటే ఎవరు అన్నారు జరిగింది హత్య, వీళ్ళు చంపారు వాళ్ళు చంపారు అంటుంటే అప్పుడు ఆపోజిట్ సైడ్ తాగి చచ్చిపోయి ఉంటాడు అనే అభిప్రాయాలు తర్వాత వచ్చినాయి. ముందు మీ వాళ్ళు మొదలు పెట్టకుండా ఎవరు తిట్టలేదు. ఇప్పుడు ప్రవీణ్ ఇంకా నిజం చెప్పాలంటే ఫేమస్ పర్సన్ చచ్చిపోతే కొన్ని ఉద్రేకాలు వస్తాయి అంతేగాని దాన్ని చంపుతాం. అవునండి, మీకు ఉద్రేకాలు వచ్చినాయి, అనుమానం వచ్చినాయి, అందుకని ఎదుటి వాళ్ళని చంపేస్తారా? ఎందుకు చంపేస్తారు? క్రైస్తవులు ఎక్కడైనా చంపిరా? క్రైస్తవులు చెప్పండి. మీకేదో దైవికంగా సహజంగా న్యాచురల్ డెత్ ఏదో జరిగింది మీ వర్గంలో, ఒక బలవంతుడు చనిపోయాడు, మీరు అది ఉక్రోషం పట్టుకోలేక మా వైపు ఎందుకు ఇంత నష్టం జరిగిందని చెప్పి ఒక ఆక్రోషంతో అటువైపు కూడా ఇంత నష్టం జరగాలి కదా, మావాడు ఒకడు పోయాడు కాబట్టి అటువైపు కూడా ఈ కరుణాకరం ఇంకొకడో పోవాలి, అప్పుడు బ్యాలెన్స్ అయింది, లేకపోతే మేము తట్టుకో. దయచేసి గమనించండి. ఇక్కడ ఏమంటే ప్రవీణ్ ఈజ్ ఎ వండర్ఫుల్ పర్సన్. బయట
ఆయన మెసేజెస్ కానీ ఆయన లైఫ్ కాండక్ట్ కానీ ఆయనతో ఉన్నవాళ్ళు కానీ ఆయన ఒక అద్భుతమైన వ్యక్తిగా ఖచ్చితంగా ఉన్నాడు. సో అట్లాంటిది ఇట్లా 4 సార్లు దాగి లారీల కింద పోయి ఇట్లాంటి వీడియోలు బయటకు వచ్చేలేకే అది డైజెస్ట్ కావట్లేదు కమ్యూనిటీకి. అక్కడ అసలు ఇది డూపా ఏఐయా టెక్నాలజీనా ప్రవీణ్ అనేటువంటి ఇట్లా కదా అది పోలీసులు తెలిసింది తెలుస్తారు. తెలుసలేము, నేను కూడా తెలుసలేము. నా ఫ్రెండ్గా నాకు దగ్గరగా తెలిసిన వ్యక్తిగా నేనే నమ్మలేను. అరే ప్రవీణ్ మందు కొడతాడా, ప్రవీణ్ ఎట్లా మందు కొడతాడు, ప్రవీణ్ ఇంత సిన్సియర్గా ఇంత ఫోకస్డ్గా ఇంత ఛానల్స్ ఇంత విధంగా ముందుకెళ్తున్న వ్యక్తి ఇట్లా ఎట్లా ఉంటాడు? ఇప్పుడు నమ్మలేని పరిస్థితి. చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి సార్. రోజు న్యూస్ పేపర్లో ఎన్నో విషయాలు చూస్తున్నాం. బయట పెద్ద మనుషుల్లాగా చక్కగా ప్రవర్తించే వాళ్ళే లైంగిక వేధింపులు పాల్పడ్డారని రకరకాల వీడియోలో క్రైమ్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు లైఫ్ అంతా ఒకళ్ళు ఒకే రకంగా ఉంటారు ఎట్లా చెప్తారు మీరు? ఏ రోజు ఏ క్షణం ఎలా మారుతారు? ఇప్పుడు కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. సూసైడ్ చేసుకున్న తర్వాత వాడు అలాంటి బలహీనుడు కాదండి, వాడి గురించి మాకు బాగా తెలుసు, వాడు చాలా ధైర్యవంతుడు, ఇట్లా చేయడు అనేవాళ్ళు ఉంటారు. కానీ ఆ రోజు అతను ఏ బలహీనతలో ఉన్నాడు ఎవరికి తెలుసు తెలియదు. ఇప్పుడు ప్రవీణ్ గారు మీకు తెలిసిన ఆయన తాగకపోవచ్చు, ఓకే. ఆ రోజు ఆయన ఏ బాధలో ఉన్నాడు మీకు తెలుసా? తెలియదు. అంతే కదా, ఏ టు జెడ్ మీకు ఏం తెలుసు? తెలియదు కదా. ఆ రోజు ఆయన తట్టుకోలేని విషయాన్ని ఏం విన్నాడు, ఏం నష్టం? అదే అంటే నేను అర్థమంటే క్రైస్తవ సమాజం ఆ వ్యక్తిని ఎంత అమితంగా ప్రేమించింది అంటే వాళ్ళు అంతగా ఆయన్ని దగ్గర తీసుకోబట్టి డైజెస్ట్ చేసుకోలేక ఒకటి ఇది నమ్మలేకపోతున్నాం కాబట్టి దీని వెనకాల ఏదో ఉంది. సరే నమ్మలేకపోతున్నాం ఇన్వెస్టిగేషన్ చేయండి అంతవరకు తప్పలేదు. కానీ పలానా నా పేరు చెప్పారు అక్కడ. నేను చెప్పాను నా ప్రాబ్లం ఏంటంటే ఏ ఛానల్ వచ్చిందా మీ పేరు? మీ పేరు చెప్పినట్టు ఏ ఛానల్? నా వీడియోలు ప్లే చేసాను చూడండి. కాదు ఛానల్ అయితే రాలే కదా. ఏ ఛానల్? పలానా 10 లక్షల మంది చూసారు, 10 లక్షల మంది. అవును సార్, అంటే ఒక కామెంట్లు మీరు పెడుతున్న దాన్ని బట్టి అట్లా అనిండొచ్చు అంతే. కామెంట్లు ఎవరేం పెట్టారు? ఏది ఇప్పుడు రాలేదు. అసలు ఇప్పుడు నేనేం చెప్తున్నాను, మీకు అనుమానాలు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ అందరికీ పర్వాలేదు. కానీ మీరు ఎమోషన్స్ రెచ్చిపోయిన పరిస్థితుల్లో కొంతమంది పేర్లు చెప్పి వాళ్ళే చేశారంటే వాళ్ళ మీద దాడులు జరిగితే మీరు బాధ్యత తీసుకుంటారా సార్? అంటే మీరు ఏ విధంగా రెచ్చగొడతారు? అసలు రెచ్చగొట్టడం పేరు పెట్టి అయితే రెచ్చగొట్టేది లేదు. మీరు కళ్ళ ముందు కనపడి నేను నమ్మను అంటే ఉపయోగం లేదు. అట్లా కాదు, రెచ్చగొట్టి మీరు కళ్ళ ముందు కనపడేదాన్ని నమ్మరు. ఇప్పుడు రెచ్చగొట్టి ఒక మాట ఎవరు అంటే మీరు వచ్చేసి మొత్తం టీవీ ఛానల్లో పెట్టేసి ఇదిగో ఇవి అని ఫేస్బుక్లలో అవి ఇవి అనేసి వాడు తాగేసి పడిపోయిన అట్టే రిపోర్ట్ వస్తుంది అంటే అది చాలా సెంటిమెంట్గా అయిపోయింది. అది ఎక్కువ అయిపోయింది. ఇంకా ఒక విషయం తీసుకోవటం మేము కొన్ని మోరల్స్ పాటించి నేనదేమంటే బరాబర్ మీ పేర్లు 10 సార్లు ఛానల్స్లో వస్తున్నాయి చెప్పారు, ఖచ్చితంగా వస్తున్నాయి, అందులో డిస్కషన్ లేదు. దాచిపెట్టే ఐడియాలజీ పరంగా మేము మీ పేరు విరోధులం, ప్రసాద్ గారి పేరు, తర్వాత ఇంకా నలుగురు 5 పేర్లు ఖచ్చితంగా చాలా సార్లు ప్రస్తావనకు వస్తున్నాయి ఖచ్చితంగా. ఇప్పుడు క్రిస్టియన్ కమ్యూనిటీకి నేను చెప్పగలిగేది ఏంటంటే మనం ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిందే, ఎటువంటి ఉద్రేకాలకి పోవద్దు అని చెప్తానికి మనం అక్కడికి స్టూడియోలోకి వచ్చినాం. అసలు ఈ రోజుల్లో ఒక అనామకుడు చనిపోయినా కూడా మిస్టరీ ఏమైనా ఉంటే వాళ్ళు ఛేదిస్తారు పోలీసులు. ఇప్పుడున్న టెక్నాలజీకి ఏది అసాధ్యం కాదు. ఇప్పుడు ఇంత పబ్లిక్ ఇష్యూ అయిన తర్వాత ఇప్పుడు ఇన్ని కళ్ళు చూస్తున్నా ఏం జరుగుతుందని చెప్పి దీని మీద కోర్టుల పర్యవేక్షణ ఉంటుంది, ప్రభుత్వాల్లో ఇప్పుడు సీఎం స్థాయి నుంచి అందరూ చూస్తున్నారు. ఇంత పెద్ద ఇష్యూలో ఒకవేళ ఎవరన్నా హంతకుడు ఉంటే వాడు తప్పించుకునే ఛాన్స్ లేదు, అసలు ఇంపాసిబుల్. అసలు ఒక అనామకుడు చనిపోయినా కానీ తప్పించుకోలేదు. కానీ కావాలని ఇంటర్నేషనల్గా ఇప్పుడు ఇప్పుడు మేము నమ్మలేకపోతున్నాం అండి, అది మీ సమస్య అండి. మీరు నమ్మలేని విషయం. లైఫ్ ఆయన జీవించిన విధానము ఆయన మనసులు కొల్లగొట్టి ఆ విధంగా ఉన్నాడు కాబట్టి క్రైస్తవ సమాజంలో అది ఎస్పెషల్ అంటే లేడీస్ అంటే తెలియను అక్కడ ఉండిపోయినారు చాలామంది. అసలు ఇట్లా అయింది నమ్మలేకపోతున్నాము, ఈ వీడియోలో ఏంది అసలు అది ప్రవీణ్ అయితే కాదు, నేను నమ్మను అంతే. ఇంకా సో అక్కడే ఉన్నారు ఇంకా. సో మనం వచ్చేదాకా నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు కళ్ళ ముందు ఆధారాలు కనపడుతున్నా మేము నమ్మమని చెప్తున్నారు. మీరు ఏ ఆధారం లేకుండా యేసు మన కోసం చచ్చిపోయాడు మీరు నమ్మండి అని మీరు ఎట్లా చెప్తారండి? అది దేని గురించి యేసు నమ్మండి
యేసు గొప్ప దేవుడు కాబట్టి నమ్మండి అంటాము. ఇప్పుడు మీ ఆధారాలు ఉంటేనే మీరు నమ్మరు. ఆధారం ఉంది, కానీ మాకు ఏ ఆధారం లేకుండా కాదు, ఎక్కడో పుస్తకంలో ఏదో రాశారు. ఇదే పుస్తకం కాదు, రండి ఇజ్రాయెల్ దేశం రండి, ఆధారముతో సహా దానికి బరాబర్ అన్ని కోణాలు ఆధారాలు ఉన్నాయి. హిస్టారికల్ గా, జియోగ్రాఫికల్, అన్ని రకాలుగా. ఇక్కడ ఎథికల్ గా ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఇన్ని ఆధారాలు చూపిస్తున్నా మీరు నమ్మరు, అది డూప్ అంటారు. యేసు గురించి మాత్రం చరిత్ర ఆధార పురుషుడు. మీరు నమ్మిందే సత్యమే కా, వాస్తవం, మీరు నమ్మిందే సత్యం. మీరు ఆ భ్రమలో ఉండండి. వన్ మినిట్, ఇది మంచి పాయింట్. యాక్చువల్గా ఇది మాట్లాడదామనే నేను వచ్చిన. ఇదేంటంటే ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మనం అవునా కాదన్నా ఎక్స్ఎంపీ హర్ష్ కుమార్ గారు కానీ, కే పాల్ గారు కానీ ఎంత పెద్ద గొంతు చించుకొని ఎవరేమైనా చేయని, ఎండ్ ఆఫ్ ది డే అంటే ఇది సైంటిఫిక్గానే ముందుకెళ్తుంది. ఇప్పుడు ఇష్యూ హర్ష కుమార్ గారు చెప్పింది మీరు విన్నారు కదా, మీరు విన్నారా? రోడ్డు మీద నుంచి అక్కడి నుంచి ఆ గోతులో దూకితే అసలు అంత దెబ్బలు ఎలా తగులుతాయి? ఒకసారి మీలో ఎవరైనా దూకి చూపిస్తారా? చచ్చిపోతారా అన్నమాట. అదే మీలో ఎవరైనా దూకి అంటే ఆయన అన్నది ఏంటంటే బుల్లెట్ మీద పడుతుందా, బుల్లెట్ మీద ఇది ఉంటుందా, మరి ఆడ ఖర్చు ఏంది, మన మాస్క్ అక్కడే పెట్టి అద్దాలు అక్కడే పెడతారా? నేనేమన్నానంటే కాబట్టి కొన్ని మీరు 100 సార్లు ఆయన 3 అడుగుల గోతి, 3 అడుగులు కాదు, అదే 6 అడుగులు 12 అడుగులు ఉంది. 6 అడుగులు చూపించాడు ఆయన, వెళ్ళాడు ఆయన నేను వీడియో ప్లే చేసి చూడండి. ఆయన మిస్గైడ్ చేశాడు, దిగాడు, దిగి ఎక్కాడు, ఆయన అంగళ వేసుకుంటూ వెళ్ళాడు. 6 వరకు లెక్కేసి 6 వరకు లెక్కేసి మళ్ళీ 7 వెళ్ళి మళ్ళీ 6కి వచ్చాడు. 7 తర్వాత 8, 6, 7 తర్వాత 8 కదండి, 6 అన్నాడు, 7 మళ్ళీ 6 అన్నాడు. ఇంకా 2-3 అడుగులు కింద ఉంది, ఇంకా వెళ్ళలేదు పూర్తిగా. ఏదేమైనా శివశక్తి ఛానల్ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే తొందర ముగించండి, ఫుల్ స్టాప్. ఏం చేస్తారు, గవర్నమెంట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రులు చెప్తున్నా, చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ దయచేసి తొందరగా ఇది ఫుల్ స్టాప్ పెడితే మీలాంటి మాలాంటి వాళ్ళకి ఇలాంటి డిస్కషన్ ఏముండదు, పబ్లిక్ కూడా డిస్కషన్ ఏమి ఉండదు. మరలా మన పనులకు వెళ్ళిపోతాం. ఎందుకంటే అది రోజుకు రోజులు మా వాళ్ళు ఏం చేస్తారు, శాంతి ర్యాలీలు స్టార్ట్ చేశారు చెప్తున్నా. ఎందుకంటే ఇంకా రాలేదు, పోస్ట్ మార్టం రాలేదు, ఇదే మైండ్లో ఫిక్స్ అయిపోయింది. లేదు గవర్నమెంట్ ఒక మాట, ఇది రాదు ప్రస్తుతానికి, క్లోజ్ చేసాము. క్లోజ్ చేయరు అట్లా చేస్తాం, క్లోజ్ అంటే పెండింగ్ పెట్టాము అట్లా ఏం ఉండదు అని ఏదో ఒకటి చెప్తే ఇప్పుడు మా వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, కానీ అంటే శాంతిస్తారు. ఇష్యూ ఎలా ఉంది, అది ఒక సాధారణమైన కేసులో లేదు, మొత్తం ఒక రిలీజియన్కి సంబంధించిన ఇష్యూగా మారింది. కాబట్టి ఇంకొక రిలీజియన్ మీద కూడా వీళ్ళు నిందలు చేస్తున్నారు. కాబట్టి చాలా సెన్సిటివ్ ఇష్యూ. కాబట్టి పక్కా ఆధారాలతో ఒక రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ని మళ్ళీ హయ్యర్ ఆఫీసర్స్ అప్రూవల్ చేయాలి. మీడియా ముందుకు వెళ్ళాలా వద్దా, ప్రభుత్వం పర్మిషన్ ఈసారి ఇది రిపోర్ట్ ఎలా ఉంది, ఇది చెప్పమంటారా వద్దా, ఎప్పుడు చెప్పమంటారు, ఇప్పుడు సమయం సందర్భం ఏమైనా పండుగలు ఉన్నాయా, పండుగల మధ్య గొడవలు రేగే అవకాశం, రకరకాల యాంగిల్స్ ఆలోచిస్తే ఉంటాయండి. మరి ప్రభుత్వానికి సమస్య బయటకు రాదు. అరే మీరు 4 రోజులు టైం అయిపోతే అలాగా మీరు అనుకున్నది 4 రోజులు అయిపోయా, 6 రోజులు అయిపోయా. నేను చెప్తున్నాను, రిపోర్ట్ వచ్చినా కూడా రీపోస్ట్ మార్టం చేసినా కూడా, మళ్ళా రిపోర్ట్ వచ్చినా కూడా, సిబిఐకి ఇచ్చినా కూడా నేను అదేమంటే జనాల్లో ఉండే అనుమానాలు జనాల్లో ఉండిపోతాయి. అంత బలంగా రిజిస్టర్ చేశారు, ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి అలా క్రియేట్ చేశారు. దానికి కారణం ఏంటంటే, కారణం కూడా ఉంది, ఒక మాట కారణం కూడా ఏంటంటే నేషనల్ వైడ్ గా ఒక్క నిమిషం, నేనేమంటే కమ్యూనిటీస్ మధ్యలో వైషమ్యాలు కొంచెం ఉన్నాయి. బీజేపీ వచ్చిన తర్వాత ఏమంటారు, మళ్ళీ బీజేపీ వన్ మినిట్ అంటే క్రిస్టియన్ కమ్యూనిటీని చర్చుల మీదకి దాడులు, బైబుల్ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అసలుకి ప్రవీణ్ ఇష్యూ ఇంత హైప్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇదే డెత్. 5 సంవత్సరాలుగా దేవాలయాల మీద కాదు మీరు చెప్పిన దానికి, గత 5 సంవత్సరాల్లో చర్చిల మీద దాడులు జరిగాయి, దేవాలయాల మీద దాడులు. బీజేపీ గవర్నమెంట్ దాడి చేసినట్టు ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ ఎన్ని దేవాలయాలు, 250 దేవాలయాల మీద దాడులు జరిగింది. దాడులు, విగ్రహాలు రామతీర్థంలో శ్రీరామచంద్ర దేవాలయాల రోడ్డు గడ్డం వచ్చినటువంటి రోడ్డు గడ్డం కాదండి. మీరు ఎక్కడ విజయవాడలో మీరు గవర్నమెంట్, నేను విజయవాడలో మాట్లాడలేదు, ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఒకటేనా? దేవాలయాల మీద దాడి చేసినట్టు నేను దేవాలయంలో మీద
మీరు అసలు చర్చిల మీద చూశాను, కాదు, మీరు భారతదేశంలో చర్చిల లేరు. మీద విన్నా, మీరు కానీ దేవాలయాల మీద రామతీర్థం తెలుసా? ఆ? రామతీర్థం తెలుసా? తెలుసు. రామతీర్థం రామచంద్రమూర్తి విగ్రహాన్ని తలనరికా తెలుసా? అరే నేను ఇప్పుడు దేవాలయాల మీద అంటున్నారు, మీరు దేవాలయం One second. ఇప్పుడు మరి దేవాలయం కాదు, మరి అసలు ఏం మాట్లాడుతున్నారండి చర్చిల మీరు మీద అసలు? ఇక్కడ తెలుసా? కాదు, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణ తెలుసా? One minute. తెలంగాణ చర్చిలో అంతర్వేద రథం తగలబెట్టారు తెలుసా? చర్చిలో అంతర్వేదలో రథం సిలువలు తీసి అంతర్వేద రథం తగలబెట్టారు తెలుసా? కాదు One minute. అది అది తెలుసు. దాడి కాదు. కాదు, దాని మరి బయటకు ఏమొచ్చిందని దాడి కదా? ఏమొచ్చింది అంటే ఏమొచ్చింది? మనుషులు మేము చేసినామా, క్రైస్తవ చేసినట్టు ఏమైనా ఉందా? చెప్తున్నా మామూలు అతి స్థిమితంలో ఏమైనా చేశారా? అంతే, ఎవరో ఒకరు చేస్తున్నారు అంటే ఉన్మాదులు అదే ఉన్మాదులు చెప్పేది. ఉన్మాదులు ఎటువైపు దాడి జరిగినా ఉమ్. మనం ఒక డెమోక్రసీలో ఉండగా ఎటువైపు దాడి జరిగినా తప్పే, ఖచ్చితంగా ఖండించాలి. అటు జరిగిన ఇటు జరిగిన మరి మీరు ఖచ్చితంగా బీజేపీ వచ్చిన నేను అంటే ఏంటంటే మీరు పొలిటికల్ ఎజెండాతో మాట్లాడుతున్నారు. నేనేమంటే ఈ డెత్ ఇష్యూని కమ్యూనల్ ఇష్యూకి లింక్ అవటం బట్టి ఇష్యూ ఇంత పెద్ద హైప్ కావడానికి కారణం ఏంటంటే ఓకే ఇది ఒక మతం నుంచి ఇంకొక మతం మీదకి జరుగుతున్నటువంటి దాడిగా అయింది కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే అక్కడ నుండి ఇది ఆ లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఒక రోడ్ యాక్సిడెంట్గా సింపుల్గా ఇదైపోయి ఉంటే ఇంత ఉండదు దీనికి. ఆయన డిబేట్లు చేస్తా, ఆయన మాట్లాడుతా, ఇది చేస్తున్నాడు కాబట్టి దీన్ని కమ్యూనల్ లింక్ పడింది. ఫస్ట్ వచ్చిన వాళ్ళు అరే ఇదేదో మిస్టరీ ఉంది, ఏదో చంపేసినట్టు ఉంది అని ఒక అనుమానం వ్యక్తం చేయడం బట్టి ఓహో ఇట్ మస్ట్ బి ఏ మర్డర్ అనేది ఫస్ట్ డేనే అది ఇన్వెస్టిగేషన్ అటు రూట్. ఇదొక మాట చెప్తా, ఫస్ట్ డే అన్న మాటకు మామూలుగా రోడ్డు యాక్సిడెంట్ అయిందో ఏదో అనుకునే వాళ్ళే, ఎప్పుడైతే మీలాంటి పెద్ద ఫిగర్ రామారావు ప్రసాద్ కానీ మీరు కానీ లలిత్ గారు ఎవరైనా ఒక పెద్ద ఫిగర్ అంటే లోకమంతా తెలుసు కదా, హిందూ సమాజం క్రైస్తవ వాళ్ళు ఒక హైప్ తాగిబడి ఉండొచ్చు, రిపోర్ట్ ఇట్లనే వస్తుంది. నేనేం చెప్పలేదు ఫస్ట్, మీరు కదా రామారావు ప్రసాద్ ఇచ్చాడు దాన్ని అనసరికి దాన్ని ఇంకా కొంచెం చెప్పాడు అనుకోండి. ఒక్కరు మామూలు వ్యక్తులు చెప్తే ఓకే, ఇదొక మాట సమాజంలో ఒక పేరున్న వ్యక్తి చెప్తే అదొక వేరే అయిపోతుంది సార్. ఇప్పుడు నేను చెప్తే ఏదో కొంచెం ఒకవేళ మా పాస్టర్ వరకే ఉండదు, మీరు చెప్తే హిందూ సమాజం అంతా ఒక అరే కరుణాకర్ సుగుణ గారు చెప్పారా అనేది ఒక ఇప్పుడు అలా క్రైస్తవులు కూడా నేనేదో చెప్పినట్టుగా ఆల్రెడీ చాలా క్రియేట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు కొత్తది క్రియేట్ చేస్తున్నారు. కొత్తది కాదు అంటే నేనేమంటా ఒక అంత ఇమేజ్ మాకు ఉన్నప్పుడు లేక మీకున్నప్పుడు వాళ్ళు చెప్తే ఒకలాగా వెళ్ళిపోతుంది అని నేను ఫస్ట్ డే నేను ఆయనకి ఆత్మశాంతి కలగాలని పెట్టాను పోస్ట్. అది ఒక ఆత్మశాంతి దేశద్రోహి ఒకడు పోయిండు, దేశద్రోహి ఒకడు వెళ్ళిపోయాడు. నేను పోస్ట్ ఇప్పటికీ అలాగే ఉంది. ఇక్కడ ఒక మాట చెప్పండి. నేను అనేది ఏమంటే హిందూ అంటే ఫీల్ గా మాకు ఇక్కడ నేను అనేది ఏమంటే హిందూ సమాజం అంటే కరుణాకర్ సుగుణ కాదు, ఒక్కడే కాదు. మీ పాస్టర్లు డైరెక్ట్ నా ఎదురుగానే నీకు దేవుడు ఒకరితో వచ్చి బెదిరించలేదా? నేను ఒక మాట చెప్తాను. నేను అనేది ఏమంటే మీరు వాళ్ళు ఏమన్నా గానీ ఉలిక్కి పడమాకండి అబ్బా, ఇమేజ్ ఉన్న వ్యక్తులు అలా మాట్లాడొద్దు అంటున్నా. ఏమి ఒక మినిట్ అదే చెప్తుంది, ఏం ఇమేజ్ ఉంది చెప్పు. ఐఎమ్ టాకింగ్ ఇన్ ఫ్రంట్ సమాజానికి ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తులు వీళ్ళు. నువ్వు అంటావు ఒక నలుగురు పేరు చెప్పండి అని ఒక క్రైస్తవుని అడిగితే ఏం చెప్తారు? ఫస్ట్ కరుణాకర్ సుగుణ అంటారు. ఎందుకు? అందరు తెలిసిన వ్యక్తి కాబట్టి. చెప్తా విను. అంటే ఈ పేర్లు అందరికి అంటే ఒక నిమిషం ఆగాలి. నువ్వు క్రైస్తవ సమాజానికి హిందూ సమాజానికి బాగా తెలిసిన వ్యక్తులు, మీరు ఒక మాట మాట్లాడితే అంటకపోతుంది. అదొక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి డైలాగ్ ఇది కానీ మీరు ఇప్పుడు ఏమన్నారు, తాగి కింద పడ్డాడు అన్నారు కదా, అదే మా వాళ్ళు నాకు ప్రశ్నిస్తారు. నేను చెప్పేది కింద పడ్డాడా? నేను చెప్తానేమంటే మా వాళ్ళు అంత పిరికి వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడాల్సిందేంటి? భయం కాదు, భయం ఎందుకు అవుతుందా? భయం అంటారా? నువ్వు ఒక చెప్పాలంటే భయమా? చెప్పండి, ఎవరికి భయం చెప్పు? భయమా? నేను చెప్పునేవా వాళ్ళు అంటున్న మాట అంటే ఒక పెద్ద సమాజానికి ఒక హితవు పలికే వ్యక్తులు అని చెప్తున్నా. అంటే ఒక మాట చెప్తే అంటే వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోయే వ్యక్తులు కొంచెం కంట్రోల్ మాట్లాడాలి అనేది నా మాట్లాడేది. ఏమంటే హిందూ సమాజం అంటే కరుణాకర్ సుగుణ కాదు, దేర్ అబౌట్ 80% పాపులేషన్ ఉన్నారు వాళ్ళు. ఒక మాట క్రిస్టియన్ కమ్యూనిటీ అంటే ప్రవీణ్ పగడాల కాదు,
అనవసరంగా పెద్దోళ్ళు ఏం మాట్లాడాలని ఏముంది అక్కడ పెద్దోళ్ళు కాదు, మాట్లాడుకుంటున్నారు. పెద్దోళ్ళు కాదు. అరే వాళ్ళు నా హిందూ సమాజం అని ఎట్లా కొట్టుకుంటారో మేము కూడా నా క్రైస్తవ సమాజం నేను కొట్టుకుంటా. ఇప్పుడు అంతే. నువ్వు ఎందుకు అంటావు? నువ్వు అన్నావు కదా మా క్రైస్తవ సమాజం అంతా కూడా, నా క్రైస్తవ సమాజం అంతా చాలా హైప్ అయిపోయింది అన్నాడు ఇప్పుడు ఇంతకుముందు. ఏదది అంటే నువ్వు ఎందుకంటే నేను అనుకుంటాను వచ్చు కదా నా క్రైస్తవ సమాజం అని ఎందుకు అంటున్నావు అంటే నువ్వు క్రైస్తవ సమాజానికి ఒక రిప్రజెంట్ గా వచ్చాం కాబట్టి నాకున్న బాధ చెప్తున్నా. నేను ఒక ఇండియన్ గా మాట్లాడతా, క్రిస్టియన్ గా కూడా కాకుండా ఒక మాట చెప్తాను నేను అదేమంటే హమార ప్రసాద్ ఆయనకున్న పర్సెప్షన్ బండి మీద పోతున్నాడు ఇట్టి అన్నప్పుడు ఎవడైనా తాగినట్టు అరే అది మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా తీసేదానికి నువ్వెవరు అసలుకి కాదండి. ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు నా వీడియోల కింద మీ క్రైస్తవులు ఒరే నువ్వు 3 నెలల్లో భయంకరమైన చావు చేస్తావు, యాక్సిడెంట్ అయ్యిద్ది అని చెప్పి పెట్టిన కామెంట్లు ఉన్నాయి. అంటే ఎందుకు పెట్టింటారు? మీరు ఏదో మాట అంటేనే కదా, ఒట్టి అయితే అంటారా? ఒకటే మాట. మీరు ప్రేమిస్తారు కదండి, మీరు ప్రేమిస్తారని చెప్పి ఎప్పుడు ద్వేషిస్తావా? ప్రేమించేవాళ్ళు మరి అట్లా శాపనార్థాలు పెడతారా? ఎప్పుడు ద్వేషిస్తారా? శాపనార్థాలు పెడతారు అట్లాగా? కాదండి. సరే నేను మీ బైబిల్ క్రిటిసైజ్ చేస్తున్నానని మరి బైబిల్ క్రిటిసైజ్ చేయొచ్చా? అప్పుడు మీ బైబిల్లో వేరే మతాల గురించి రాయొచ్చా? మీ బైబిల్లో వేరే మతాల గురించి ఒక్క మాట నేను చెప్తాను. నేను నా బైబిల్ గ్రంథం వన్ మినిట్ నేను అదేమంటే భారతదేశాన్ని దయచేసి క్రిస్టియన్లు వెనక్కి లాక్కెళ్ళొద్దు. ఐఎమ్ టాకింగ్ యాజ్ ఎ క్రిస్టియన్. నేను అనేది ఏమంటే మాట్లాడుకోవటానికి స్వేచ్ఛనియండి. అరే ఆయన అంబిషన్ ఏదో అంటే అద్దులు దాటి మాట్లాడే స్వేచ్ఛనా? అందుకని ఆయన అంటాడు మరి మీ వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడుతున్నారు. నీకు చేత అయితే ఆయన గురించి కంప్లైంట్ ఇచ్చుకోవాలా, తీసుకెళ్లి చట్ట వ్యతిరేకంగా ఉండు, లోపలెట్టడానికి నీకు దమ్ముంటే చేయ పని. అంతేగాని నువ్వు మాట్లాడొద్దు, బైబిల్ క్వశ్చన్ చేయడానికి అసలు నువ్వెవరు? అదే బైబిల్ నువ్వు మాట్లాడుకో, ఆయన గ్రంథం ఆయన మాట్లాడుకుంటాడు. ఎందుకు క్వశ్చన్ ఏ బట్టి ఇలాంటి వచ్చినాయి, ఈ క్వశ్చన్ ఏ బట్టి ఇలాంటివి వచ్చినాయి. నేనేమంటానంటే హిందుత్వం గురించి మీ పాస్టర్లు మాట్లాడకుండా మీరు ఆపగలిగితే నేను శివశక్తి మూసేస్తానని చెప్పి మీరు ఆపగలుగుతారా? వన్ మినిట్ నేను అనేదేమంటే నేను బహిరంగంగా చెప్తా, మా వాళ్ళకి ఎవరైనా లక్షల వేల మంది ఉన్నా చెప్తా, హిందూ గురించి మాట్లాడవద్దు చెప్తా. మీరు చెప్తే అయిపోతుందా? అదే అట్లా కాదు, నా సహాయశక్తులు ఎంతమంది అయితే విమర్శించవద్దు. మీరు కూడా అంతే, మీరు కూడా బైబిల్ గురించి మాట్లాడొద్దు. గ్రంథాలు ఇప్పుడు నేను వచ్చి ఖండిస్తాను, ఖండాలు చేస్తాను, అది కాదు. మీరు ఆపగలరా అంటున్నా. రేపు నుంచి ఒక్క పాస్టర్ కూడా మీరు కూడా ఆపగలరా? వాళ్ళు ఆపితే ఆపేస్తా, అదే చెప్తున్నా. అగ్రిమెంట్ చేసుకుంటారండి. ఒక్క పాస్టర్ హిందుత్వం గురించి మాట్లాడినా వన్ మినిట్ నేను అనేదేమంటే దయచేసి నువ్వు మాట్లాడుతూ ఆపొద్దు. ఐఎమ్ సారీ, ప్లీజ్ డు నాట్ డూ. ఎందుకంటే డెమోక్రటిక్ సిస్టంలో నీకున్న హక్కులు నువ్వు పూర్తిగా ఉపయోగించు. ఎందుకంటే మాట్లాడకపోతే, క్వశ్చన్ చేయకపోతే సొసైటీలో అభివృద్ధి కావు. ప్రశ్నించేవాడు ఉండాల్సి. అసలు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ప్రొటెస్టెంట్లు కదా మీరు అసలు ప్రొటెస్టిజం అంటేనే క్యాథలిక్స్ ని ప్రశ్నిస్తేనే వచ్చింది. మీ యేసు యూదుల్ని ప్రశ్నించాడా లేదా? మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా? యూదులు తప్పు చేస్తే ఎవరైనా ప్రశ్నిస్తారు కాదు, సమాజంలో ప్రశ్నిస్తే కాదు. మా వాళ్ళు ఉన్నారు ప్రశ్నించడానికి, మమ్మల్ని చేయడానికి. అంతే. ఏం తప్పు చేశారని? తప్పు చేస్తే ఏం తప్పు చేశారు? భారతదేశంలో అమాయకుల్ని భారతదేశం అని నీదా? నీది నాది కాదు. వన్ మినిట్ ఇక్కడ ఏమంటే చరిత్ర అంటే నాకు ఎక్కువ చరిత్ర కాదు కానీ ఏమంటే జ్ఞానం క్వశ్చన్ చేయాల్సిందే. యేసు ప్రభు క్వశ్చన్ చేశాడు, మార్టిన్ లూథర్ క్వశ్చన్ చేశాడు. ప్రశ్నిస్తే మేము తట్టుకోలేమంటే దేవుడు ఉన్నాడు అంటాడు, ఒకడు దేవుడు లేడు అంటాడు. ఆ రెండు డిబేట్లు జరిగితేనే సైన్స్ వచ్చింది, అంటే అభివృద్ధిలోకి. మార్టిన్ లూథర్ ఎదురు తిరిగితేనే ప్రొటెస్టెంటిజం వచ్చింది. ఖచ్చితంగా యేసు యూదుల్ని ప్రశ్నించి ఎదురు తిరిగితేనే. కానీ మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు. అయితే నువ్వు వేరే నువ్వు క్రిస్టియనే కాదు అప్పుడు. ఎందుకంటే జీసస్ ఫాలోవర్స్గా జీససే క్వశ్చన్ చేస్తే నువ్వు అసలు మాట్లాడకూడదు అంటే నువ్వు పరిచయాలు శాస్త్రుల కిందకి వెళ్ళిపోతావు. నియంత్రిత వ్యవస్థ అన్నమాట. నియంత్రిత వ్యవస్థ అది 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 మనకి నడవదు. అది ఎవరు ప్రశ్నించాలో నేను అనేది ఏమంటే అనవసరంగా లేనిపోయిన వాళ్ళని పెద్దోళ్ళని చేయకుండా చేసి అందులో ఒక పెద్ద భూతాన్ని సృష్టించేసి ఇది రెండు వర్గాల మధ్యలో ఏదో అయిపోతుంది అన్నట్టుగా
అరే కమ్ డౌన్ నసి వి ఆర్ టాకింగ్ హియర్ వి జస్ట్ హాడ్ టీ ఇప్పుడు కూర్చొని నేనేమంటానంటే- మాట్లాడుకుందాం నేనేమంటానంటే నాడు ఒకవేళ కరుణాకర్ చేసాడంటే రుజువు చూపించు. సార్, ఇదిగో ఒక విషయం చెప్తా అంటారా? ఒక విషయం కొంచెం ప్రశాంతంగా వినండి. 2 అరే, నిమిషాలు వినండి. ఆయన ఏదో తాగి పడ్డాడంటే అది ఆయన వెనకాల ఉండి చేపించాడు. 2 నిమిషాలు. నాట్ సపోర్టింగ్. 2 నిమిషాలు నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. అవునా కాదు? మీరు ఇక్కడ కూడా ఒప్పుగా అవసరం, ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి నేను చెప్పేది అవునా కాదు. ఇప్పుడు కరుణాకర్ వచ్చి బైబిల్ని క్రిటిసైజ్ చేస్తున్నాడు, పాస్టర్లని ఎక్స్పోజ్ చేస్తున్నాడు, ఈ గొడవలన్నీ అవుతున్నాయి అనుకుంటున్నారు కదా. నేను కనుక ఇలా ఇంటలెక్చువల్ వేలో ప్రశ్నించేటటువంటి ఈ విధానంలో కార్యకర్తలను లేకపోతే మా వాళ్ళని మేము ప్రిపేర్ చేసుకోకపోతే వాళ్ళల్లో ఎప్పటి నుంచో ఒక అసహనం ఉంది. వీళ్ళు పొద్దున్న లేస్తే మన దేవతలను తిడుతున్నారు, పొద్దున్న లేస్తే మన హిందుత్వాన్ని తిడుతున్నారు, రాళ్ళు అంటారు, రప్పలు అంటారు, సైతాలు రకరకాల. వాళ్ళల్లో ఉన్నటువంటి ఆవేదన లోపల రగిలి ఆగ్రహంగా మారి రేపు పొద్దున ఫిజికల్గా అటాక్ చేసే పరిస్థితి వస్తుంది మిమ్మల్ని. ఇప్పుడు నేను ప్రశ్నించడం నేర్పాను కాబట్టి వాళ్ళ సాటిస్ఫై అవుతున్నారు. ఇప్పుడు మనసు వాళ్ళకు కొంచెం సంతృప్తి చెందుతాం, ప్రశాంతంగా నిద్రపోతున్నారు. నేను గనక అది సంతృప్తి పరచకపోతే, వాళ్ళు గనక ఆ ప్రశ్నించే స్వభావాన్ని ఫాలో అవ్వకపోతే రేపు పొద్దున ఫిజికల్గా అటాక్ చేసేస్తారు. ఏం చేస్తారో తెలియదు కదా, హింసా మార్గంలోకి అప్పుడు వెళ్తుంది ఆలోచించకుండా. కరుణాకర్ సుగన్ గారు, మేము వచ్చేది ఏంటంటే ముఖ్యంగా సరే మీకు లౌకిక రాజ్యంలో మీకు స్వతంత్రం ఉంది, మాకు లౌకిక రాజ్యంలో మాకు స్వతంత్రం ఉంది. మనందరం కూడా చిన్నప్పటి నుండి మనందరం సహోదరులమని మనం ప్రతిజ్ఞ చేసినాం. నీ మతం నీదే, నా మతం నాదే. కానీ ఇట్లా పరిస్థితులు ఇట్లా వచ్చినప్పుడు దీన్ని ఎక్కువగా టెన్షన్గా చేసుకోకుండా మీరు మనం లేక మనం మీరు దేనికైనా సిద్ధమే అంటే ప్రవీణ్ పగడాలది పారదర్శకంగా దాని యొక్క దర్యాప్తు జరిగించాలని మీరు డిమాండ్ చేయండి, మేము కూడా డిమాండ్ చేస్తాం. ఇప్పుడు అసలు డిమాండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ ఆల్రెడీ పెద్ద స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తున్నారు. అంటే వాళ్ళ స్థాయిలో పర్యవేక్షణ జరుగుతుంది ముఖ్యమంత్రి స్థాయిలో. కాబట్టి మీరు డిమాండ్ చేసినా, నేను చేసినా, ఇంకోటి చేసినా, చేయకపోయినా అది ఫెయిర్. మీరు లెటర్ రాయండి సార్, మేము రాస్తాం. ఏం లెటర్? మేము పారదర్శకంగా చేయండి, ఇప్పుడు శివశక్తి ఎన్నోసార్లు వీడియో పారదర్శకంగా చేయండి అని మేము కూడా రాస్తాము మా యొక్క బిషప్స్ కౌన్సిల్ నుండి. ఇప్పుడు తప్పేముంది? ఎన్నోసార్లు వీడియోల్లో స్పష్టంగా ఎన్నోసార్లు ఇప్పుడు జరిగిన సంఘటనకు ఏమి అనిల్ గారు సరే మీరు ఒక లెటర్ ఎలా రాయాలో, ఆ లెటర్ ఎలా రాయాలో మాకు రాసి నేను సంతకం పెడతాను, ఎవరు పంపిస్తారు పంపిండి. మీరు లెటర్ రాస్తా ఉన్నారు కదా, అదే లెటర్ మేము మా లెటర్ హెడ్ మీద ప్రింట్ తీసి మేము సంతకం పెట్టి పంపిస్తాం, పంపిండి మాకు, నో ప్రాబ్లం, దాంట్లో సమస్య ఉంది. మేము పంపిస్తాం. కాబట్టి ఇప్పుడు ఓవరాల్ నేను చెప్పేది ఏంటంటే జరిగిందో ప్రమాదం ఏంటో అని మనకి ఇంకా క్లారిటీ 90% సరే ఒకవైపు ఒక అభిప్రాయం ఉంది, 90% ఒకవైపు ఒక అభిప్రాయం ఉంది, 10% డౌట్స్ ఉన్నాయి. సరే ఫైనల్ రిపోర్ట్ ఏమొస్తుందో చూద్దాం. కానీ మొదటి రోజు నుంచి జరిగిన ఇన్సిడెంట్ని యూజ్ చేసుకుని వాళ్ళకి ఎవరి మీద అయితే వ్యక్తిగత కక్షలు ఉన్నాయో, ఎవరి వల్ల అయితే ఫ్యూచర్లో ఇబ్బందులు వస్తాయని వాళ్ళు ఫీల్ అవుతున్నారో ఆ మతం మీదకి, ఆ వ్యక్తుల మీదకి రెచ్చగొట్టే ప్రయత్నాలు కొంతమంది చేశారు. ఇది దుర్మార్గం అంటున్నాను నేను. ఫస్ట్ జరిగింది ఇది. దానికి కౌంటర్గా ఇటువైపు నుంచి ప్రతిస్పందన వస్తుంది. ఇప్పటికీ మేము ఎథిక్స్ కొన్ని మోరల్స్ పాటించి, ఇదిగో ప్రవీణ్ పగడాల్ చనిపోయాడు కదా, ఈయన గురించి హిందువులు ఎవరన్నా సింపతి చూపిస్తున్నారేమో, అవసరం లేదు, ఈయన ఇలాంటోడని చెప్పి నేను 100 వీడియోలు చేయొచ్చు. ఇప్పుడు ఆయన మాట్లాడిన వీడియోలు అన్నీ ప్లే చేసి ఇలాంటోడే చనిపోయింది, మీరు ఎందుకు సింపతి చూపిస్తున్నారో అని నేను చెప్పొచ్చు ఇప్పుడు. చేయలేదు, కానీ నేను చేయలేదు. ఆయన బ్రతికున్నప్పుడు మాట్లాడిన విషయాలకు కౌంటర్స్ ఇచ్చాం. చనిపోయిన తర్వాత పాపం ఈయన జీవితం అంతా హిందుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తూనే బ్రతికాడు, అశాంతితోనే ఉన్నాడు. ఇప్పుడైనా ఆయన ఆత్మ శాంతి కలగాలి అని మంచిగా కోరుకున్నాం, అందరికి వదిలేసాం. కానీ నా పేరు పదే తీసుకొచ్చి మమ్మల్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడి, ఇప్పుడు మేము కొంచెం ఏదైతే ఒక మోరల్స్ పాటించి ఆయన గురించి మనం ఎక్కువ పర్సనల్గా క్రిటిసైజ్ చేయకూడదు, చనిపోయి ఆగిపోయామో, మమ్మల్ని కూడా ఒక గట్టు కొంచెం దాటేలాగా రెచ్చగొడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు మా ఛానల్లో 4-5 వీడియోలు వచ్చినాయి అంటే ప్రవీణ్ పగడాల్ గురించి, లేకపోతే జరుగుతున్న 4-5 వీడియోలు ఎందుకు వచ్చినాయి? మా పేర్లు పదే లాగుతున్నారు కాబట్టి మేము స్పందించాల్సి వస్తుంది. ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, వాళ్ళని అసలు చెప్పనండి అయ్యా బాబు అంటే ఈలో ప్రతి ఒక్కడు సిఐడి అవతారం ఎత్తేస్తాడు. ఈ ఫోటోలు, ఈ మార్కులు, ఈ బాణం గుర్తులు అంటాడు, అదంటాడు. మీకు వీడియో చూపిస్తా, సవేరా వయసులో నేనున్నానంట. ఒక వీడియో సర్క్యులేట్ చేస్తున్నారు, సవేరా వయసులో నేను తిరుగుతున్నానంట. నేనుండి ప్రవీణ్ డూపు రాగానే నేను ఫోటో తీసుకున్నాను, బయటకు వచ్చి ఫోటో తీసుకున్నానంట, బయటకు వెళ్ళిపోయాను. కంపెనీ వ్యక్తి అని చెప్పి ఎందుకు ఇంత దుర్మార్గం ఎందుకు అంటున్నాను? సరే ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లు వస్తాయి లాభా. మనమైతే నేనేమంటున్నా, మీరు బాగా చెప్పారు, ఇప్పుడు శివశక్తి నుండి మాకు అలాంటిది ఏమీ లేదు, ఆయన చనిపోయినప్పటి నుంచి ఇంకా మేము ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఊరుకున్నారన్నారు. మేము కూడా మా వాళ్ళకి చెప్తాం, మీరు కూడా ఏం చేయొద్దు,
అలాంటి ఏంది కర్ణాటక గుణం మీద కానీ ఇప్పుడు వేరే వాళ్ళ మీద కూడా చేయొద్దండి. ఎవరైతే దోషులు ఉన్నారో ఒకవేళ జరిగిన ప్రమాదంగా హత్య అనుకోండి, ఎవరైతే దోషులు ఉన్నారో తప్పించుకోలేరు. 100% చెప్తున్నా, దోషులు అయితే తప్పించుకోలేరు. ఇప్పుడు అంత వ్యవస్థ ఉంది, అంత నిఘా వ్యవస్థ ఉంది, తప్పించుకోలేరు. మీరు ఎందుకు కెమెరాస్ తీసుకొచ్చినారని చెప్తున్నారు ఎవ్రీథింగ్. ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారండి, మేము చెప్పింది మీరు నమ్మి తీరాల్సిందే, ఇదే వాస్తవం అని అంటున్నారా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా దగ్గర రమ్మన్నారా? మీ దగ్గర నా ఆధారాలు ఉంటే మా దగ్గర తీసుకురమ్మంటున్నారా? వాళ్ళంత ఓపెన్గా ఉన్నారా? ఈ రోజుల్లో అన్ని బయటపడతాయి. ఈ రోజుల్లో ఏం పడవ. వాళ్ళు ఏదో నియంతృత్వంగా మేము నోరెత్తే ప్రశ్నిస్తా తొక్కేస్తాం, ఇది పెడతాం అది పెడతాం అనట్లా. మీ దగ్గర ఏదైనా ఎడిషనల్గా ఇన్ఫర్మేషన్ మా దగ్గర తీసుకురండి నేను స్పష్టంగా పోలీసులు చెప్తుంటే, నాకు అక్కడ ఆ డౌట్ ఉంది, ఇక్కడ ఈ డౌట్ ఉంది, వీళ్ళు వీడియోలో కూర్చొని రెచ్చగొడుతున్నారు జనాలు. సరే ముగిద్దాం మరి ఇంతటితో. ఖచ్చితంగా మనం వెయిట్ చేద్దాం, గవర్నమెంట్ అది చూసుకుంటుంది, ఇన్వెస్టిగేషన్ అవుతుంది. మేము కూడా క్రైస్తవులకు చెప్తాం, క్రైస్తవ పాస్టర్లు కానీ ఎవరైతే ఇలాంటి వీడియోలు చేయొద్దండి. దయచేసి వేరే వారి మత వాళ్ళని మీరు కించపరచవద్దు, వారి మీదకి వెళ్ళవద్దు. వారు కూడా మనల్ని అలాగనే చేస్తారని నమ్ముతూ ముగిస్తున్నాం. ఒకవేళ హత్య అని నిరూపణ అయితే, ఒకవేళ హత్య అని నిరూపించబడితే క్రిస్టియన్స్ మనము చట్ట ప్రకారంగా వెళ్ళాలా, కావాలంటే ఇంకా ఎక్కువ చట్టాలు కల్పించమని కోరుదాం. అంతేగాని ఇంకా స్ట్రిక్ట్ లాస్ తీసుకురండి, ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ కావాలా, ఇంకా ఎక్కువ లాస్ పాస్ చేసి మాకు మైనారిటీస్గా ఏదన్నా ఇంకా ఎక్కువ చట్టాలు తీసుకురండి అని చెప్పాలి. అంతేగాని దాడులకు పాల్పడటం అనేది క్రైస్తవ సంస్కృతి కాదు. సో యేసుప్రభు సిలువలో ఉన్నప్పుడే క్షమించి వదిలిపెట్టాడు కాబట్టి, వాళ్ళ వైఫే క్షమించేసింది కాబట్టి ఈ మిగతా వాళ్ళు ఐ థింక్ వీ జస్ట్ నీడ్ టు సింప్లీ యేసుప్రభు ఎగ్జాంపుల్ ఫాలో కావాలా. ఇక్కడ మేము వచ్చిన కారణము ఎవరు అపార్థం చేసుకోవద్దు, చిన్నోళ్ళని పెద్దోళ్ళని చేయొద్దు, ఏమి లేని చోట టీ కప్లో తుఫాను సృష్టించవద్దు, ప్రతి అనుమానాన్ని బయటకు తీసుకురండి, సిబిఐ దాకా పోదాం కావాలంటే. అంతేగాని ద్వేషాలు పెట్టుకొని అభివృద్ధి వైపు వెళ్ళాల్సిన దేశాన్ని వెనక్కి లాక్కొచ్చే ప్రయత్నం చేయొద్దు ఎవరు దయచేసి. ఎందుకంటే ద్వేషంతో ఎప్పుడు ఏది అభివృద్ధి కాదు. డిబేట్స్ ఎక్కువ జరగాల, పెద్ద ఎత్తులో డిబేట్లు జరగాల. సో ప్రతి రిలీజన్ని క్వశ్చన్ చేయాలా, ప్రతి రిలీజన్ మూలాలకు వెళ్ళాలా, బట్టబయలు చేసేయాలా. ఎందుకంటే భావితరాలని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు బాధ్యతతో మెలగాల. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ.